పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. నీ అత్యద్భుతమైనటువంటి కృపను, నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును, శక్తిని మేము కాంక్షిస్తున్నాం ప్రభు. ఈరోజు మానవుని యొక్క బలహీనతల గురించి, మానవుని యొక్క రకాల గురించి మేము నేర్చుకోబోతుండగా నీ కృపను ఎంతో అవసరమైనది ప్రభు. ప్రతి ఒక్కరూ వారి వారి పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని, వారి పర్సనాలిటీలో ఉన్నటువంటి బలహీనతలు ఏవైతున్న వాటిని గుర్తించి, అది నీ ద్వారా ప్రభు ఎలాగ పరిష్కారం చేయబడ్డాయో, బైబిల్ నందు ఎలాంటి పరిష్కారం వాటికి ఇవ్వబడిందో, పరిశుద్ధాత్మ ద్వారా ఎలాంటి పరిష్కారం ఇవ్వబడిందో, ప్రభు లేఖనాల ద్వారా ఎలాంటి పరిష్కారం ఇవ్వబడిందో, వాటి నుంచి వెళ్ళి నేర్చుకొని మార్చుకోవడానికి మా అందరికీ కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. ఏ స్వరూపమైతే నువ్వు మానవుడి కోరుకుంటున్నావో తిరిగి ఆ స్వరూపంలోకి ప్రభా ఈ క్లాసెస్ ద్వారా నేర్చుకోబోతున్న ఈ అంశాల ద్వారా సంపూర్ణంగా ప్రభా నేను పోలి నడుచుకునే వ్యక్తులుగా మేము మారుటకు కృప చూపించమని మా ప్రార్థనలు వింటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వింటున్న ప్రతి వ్యక్తిని, వారితో పాటు వింటున్న వారి కుటుంబ సభ్యులను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోక తండ్రి, ఆమేన్. ఓకే అండి, దేవునామాన్ని మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. సో మనము నిన్నటి వరకు కంప్లీట్గా 5 ఫంక్షనల్ ఏరియాస్ గురించి నేర్చుకున్నాం, లేదా 5 ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి నేర్చుకున్నాం. సో స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో చూసాము. అలాగే వొల్యూషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో చూసాం. మూడోది రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి నేర్చుకున్నాం. అలాగే నాలుగోది ఎమోషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి నేర్చుకున్నాం. ఐదోది ఫిజికల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఈరోజు రెండవ అధ్యాయంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంలోకి మనం వెళ్తున్నామండి. సో రెండో అధ్యాయంలో ఏంటంటే టెంపర్మెంట్స్ గురించి నేర్చుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా మానవులకు ఎన్ని రకాల టెంపర్మెంట్స్ ఉంటాయి, లేకపోతే పర్సనాలిటీస్ ఉంటాయి అనేది ఈ రోజు నుంచి వెళ్ళి నేర్చుకోబోతున్నాం. సో హిపోక్రటిస్ అనేటువంటి గ్రీక్ తత్వవేత్త మరియు ఫిజికల్ డాక్టర్ అయిన BC 400లోనేనండి. BC 400 అంటే ఆలోచించండి, క్రీస్తు పూర్వము 400లోనే ఈయన మనుషులను 4 రకాలుగా విభజించాడు. మనుషులను 4 రకాలుగా విభజించి చెప్పడం మనం గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 4 రకాల టెంపర్మెంట్స్ ఉంటాయి, లేదా 4 రకాల పర్సనాలిటీస్ ఉంటాయి అనేది మొట్టమొదటిగా తెలియపరిచినటువంటి వ్యక్తి. సో అది మాత్రమే కాదు, బైబిల్లో కూడా 4 రకాల వ్యక్తులు ఉంటారని యేసు ప్రభు విత్తువారి ఉపమానం ద్వారా తెలియపరిచాడు కదా. 4 రకాల హృదయాలు కలిగిన ప్రజలు ఉంటారని చెప్పాడండి. చెప్పారన్న. సో పదే మనకు మత్తయి, మార్కు, లూకాలు అన్ని సువార్తల్లో రిపీటెడ్గా కనిపించేటువంటి ఉపమానం అది. సరే, విత్తువారి ఉపమానం సందర్భంలో మనుషులు ఎలా ఉంటారు అనే విషయాన్ని మనం చూస్తాం అక్కడ. చూద్దాం. ఈ 4 రకాలకు మనుషులకి పేర్లు ఉన్నాయి. ఆయన పేర్లు పెట్టాడు. ఈ పేర్లే కొత్తగా మీకు అనిపించవచ్చు. ఓకే, సో ఈ పేర్లను బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1 శాంగ్యూన్ అంటాం. పేరును పలకడం కూడా నేర్చుకోండి. శాంగ్యూన్. రెండోది కోలరిక్. రెండో టెంపర్మెంట్ పేరు లేదా రెండో పర్సనాలిటీ పేరు ఏంటంటే కోలరిక్. మూడో వ్యక్తి పేరు మెలన్కోలీ అంటాం. నాలుగో వ్యక్తి పేరు ప్లెగ్మాటిక్ అని అంటాం. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి మనుషులలో 4 రకాల టెంపర్మెంట్ సంబంధించినటువంటి పేర్లు, లేదా 4 పర్సనాలిటీస్ అనొచ్చు, లేకపోతే 4 టెంపర్మెంట్స్ అనుకోవచ్చు. సో శాంగ్యూన్, కోలరిక్, మెలన్కోలీ, ప్లెగ్మాటిక్. ఎవరైనా విన్నారా ఇంతకుముందు? వింటే సంతోషం. హలో, మెడిసిన్ పేర్లు బయటకు వస్తాయి. ఇప్పుడు మీ మెడిసిన్ బయటకు వస్తుంది పూర్తిగా విన్న తర్వాత. అంటే మీకు మెడిసిన్ అవసరం అవుతుందని తెలుస్తుంది అప్పుడు. ఓకే, సో శాంగ్యూన్, కోలరిక్, మెలన్కోలీ, ప్లెగ్మాటిక్ మీరు చాలా డీప్గా నేర్చుకుంటూ ఉండాలి. మీరు పక్క వాళ్ళను కంటే కూడా మిమ్మల్ని మీరు చూసుకోవడం నేర్చుకోండి. మీ పర్సనాలిటీ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ టెంపర్మెంట్ ఎక్కడ ఉంది, ఇందులో మీ 4గిట్లో ఏది మీ టెంపర్మెంట్ అని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయవచ్చు. ఓకే, అయితే ఇవే కాకుండా ఇవి 4 మేజర్ టెంపర్మెంట్స్ అండి. ఈ 4 మేజర్ టెంపర్మెంట్స్ కాకుండా 12 టెంపర్మెంట్స్ ఉంటాయి. టెంపర్మెంట్ బ్లెండ్స్ అంటాం. అంటే బ్లెండ్ అంటే ఏంటంటే మిశ్రమం.
అయితే ఈ 4 నుంచి వెళ్ళి దాదాపు 12 రకాల మిశ్రమాలు కలిగినటువంటి బ్లెండ్స్ను మనము ప్రపంచవ్యాప్తంగా చూడొచ్చు. అంటే మేజర్ 4 ఈ 4 ఈ రూట్ అంతా కూడా 4. అయితే మరి బ్లెండ్స్ అని ఎందుకన్నామనంటే అయితే ఈ 4 కాకుండా అందులో సగం, ఇందులో సగం, ఇందులో సగం, అందులో సగం కలిగినటువంటి పర్సనాలిటీస్ కూడా ఉంటాయి. అందులో సగం, ఇందులో సగం ఉంటారు కొన్ని పర్సనాలిటీస్. సో, లేదా కొన్ని టెంపర్‌మెంట్స్. అవేంటో కూడా మనం చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా మనం సాంగ్యూన్ చూసాం కదా! ఈ సాంగ్యూన్‌ను సెకండ్ పర్సనాలిటీ ఉంది కదా! కోలరిక్. ఈ సాంగ్యూన్‌లో ఒక 40% లేదా కోలరిక్‌లో ఒక 40% టెంపర్‌మెంట్ కలిస్తే దాన్ని ఏమంటారంటే సాన్‌క్లోర్ అంటాం. అంటే అందులో సగం గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి 4 పర్సనాలిటీస్ గుర్తుపెట్టుకోవాలి. సాంగ్యూన్, కోలరిక్, మెలంకోలీ, ప్లెగ్మాటిక్. ఈ 4 పర్సనాలిటీస్‌లో మొదటి 2 కలిస్తే, మొదటి 2 సగం సగం కలిసిరనుకో వాడిని ఏమంటారంటే సాన్‌క్లోర్ అంటే సాంగ్యూన్ ప్లస్ కోలరిక్ కాబట్టి మనం సాన్‌క్లోర్ అంటున్నాం. హ్మ్. సో, రెండో పర్సనాలిటీ ఏంటిది? సాన్ ఫస్ట్ పర్సనాలిటీని థర్డ్ పర్సనాలిటీలో సగం సగం లక్షణాలు ఉన్నాయనుకో వాళ్ళని ఏమంటారంటే సాన్ మెల్ అంటారు. అంటే సాంగ్యూన్ ప్లస్ మెలంకోలీ లక్షణాలు కలిపిరు కాబట్టి వాళ్ళని సాన్ మెల్ అని పిలుచుకోవచ్చు. సో, ఇలాగా మొదటి పర్సనాలిటీ మరి చివరి పర్సనాలిటీ సాన్ ప్లస్ ప్లెగ్మాటిక్. సాంగ్యూన్ ప్లస్ ప్లెగ్మాటిక్. వాళ్ళలో సగం లక్షణాలు సాంగ్యూన్‌లో ఉండేటువంటి సగం టెంపర్‌మెంట్స్, ప్లెగ్మాటిక్‌లో ఉండే సగం టెంపర్‌మెంట్స్ ఒక వ్యక్తిలో ఉన్నాయంటే వాళ్ళని ఏమంటారంటే సాన్ ప్లెగ్లు అంటారు. అంటే ఇది థర్డ్ పర్సనాలిటీ, ఫస్ట్ పర్సనాలిటీ, ఫోర్త్ పర్సనాలిటీ కలిస్తే. చూడండి. ఇప్పుడు 4 మొదటిది మొదటి 3 మనం కలిపితే అంటే అందులో సాన్ ముందుంది అనంటే అంటే సాంగ్యూన్ లక్షణాలు ఎక్కువుంటాయి అన్నట్టు. అంటే డామినేషన్ చేసే విధంగా ఉంటే ఇలా ఉంటుంది. సో, కోలరిక్ ఉన్నప్పటికి కూడా ఇందులో సాంగ్యూన్ డామినేషన్ చేస్తాడు. సో, సెకండ్ దాంట్లో మెలంకోలీ ఉన్నప్పటికి కూడాము సాంగ్యూనే డామినేషన్ చేస్తాడు. థర్డ్‌లో ప్లెగ్మాటిక్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ సాంగ్యూను డామినేషన్ చేస్తారంట. పర్సనాలిటీ అంటే టెంపర్‌మెంటు లక్షణాలు ఎక్కువుంటాయని అర్థం. నాలుగోది కోలరిక్. సో, అంటే సెకండ్ పర్సనాలిటీ మళ్ళీ. సెకండ్, ఫస్ట్ కలిస్తే క్లోర్‌సాన్. సెకండు, థర్డ్. థర్డ్ కలిస్తే క్లోర్‌మెల్ అంటాం. అలాగే సెకండ్, ఫోర్త్ కలిస్తే క్లోర్‌ప్లెగ్మా అంటాం. ఇలాగా పర్సనాలిటీని మీరు కన్‌ఫ్యూజ్ ఏం కావద్దండి. సింపుల్ సూత్రం ఏంది? 4 1 మొదటిది తర్వాత 3తో కలిస్తే ఒక 3 పర్సనాలిటీస్ అవుతున్నాయి. రెండోది మిగిలిన 3తో కలిసినప్పుడు మళ్ళా ఒక 3 పర్సనాలిటీస్ అవుతున్నాయి. మూడోది మిగతా 3తో కలిసినప్పుడు మరొక 3 పర్సనాలిటీస్ అవుతున్నాయి. నాలుగోది మరొక 3తో మిశ్రమం అయితే 4 మళ్ళా 3 పర్సనాలిటీ. సో, 4 ఇంటూ 3 12 పర్సనాలిటీస్. ఇవి బ్లెండెడ్ పర్సనాలిటీస్ అంటాం. అంటే మిశ్రమం అన్నట్టు. సో, మిశ్రమంతో కూడినటువంటి పర్సనాలిటీస్ ఇవన్నీ కూడా. అలాగా మళ్ళీ థర్డ్ మెలంకోలీ ప్లస్ ఫస్ట్ పర్సనాలిటీ సాంగ్యూన్ కలిస్తే సాన్ అంటాం. థర్డ్ పర్సనాలిటీ ప్లస్ సెకండ్ పర్సన్ కోర్ అంటాము. అలాగే ప్లెగ్ అలా ప్లెగ్ సాన్ ఇలాగా మనము కన్‌ఫ్యూజ్ కావద్దు మీరు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారా కొంచెం? ఏం లేదన్న క్లారిటీ ఉందంతా. క్లారిటీ ఉందన్న. ఓకే. ఈజీగానే చెప్తున్నాను అందుకే. మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. ఈ పేర్లు ఎలా వచ్చినాయి అనేది. ఫస్ట్ 4 పర్సనాలిటీస్ నుంచెల్లి మెయిన్. ఆ 4 పర్సనాలిటీ మిశ్రమం. అంటే ఇప్పుడు అవి ఇవే గదా! అంటే ఇక్కడ ముందుకొచ్చాడు కదా! ముందుకొచ్చిండంటే ఈ సాంగ్యూన్‌లో డామినేషన్ ఉంటుంది. సాంగ్యూన్ కొంచెం అది ఉంటున్నాడు అలాగా. కాబట్టి ఇలా మళ్ళీ ఫోర్త్ పర్సనాలిటీలో మళ్ళీ వచ్చినప్పుడు సాన్‌లో సాన్ కలిసి ఉన్నప్పుడు కూడా ప్లెగ్ అనే వ్యక్తి డామినేషన్ టెంపర్‌మెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్స్‌పోజ్ అయ్యేది ప్లెగ్మాటిక్ పర్సనాలిటీ ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతా ఉంటది. ఇలాగా 12+4 ప్రపంచవ్యాప్తంగా ఈ 16 పర్సనాలిటీస్ ఉంటాయి. టెంపర్‌మెంట్స్ ఉంటాయి. ఏ వ్యక్తిని చూసినా గుర్తుపట్టేయొచ్చన్నట్టు. ఇప్పుడు నేను పొరపాటున క్రికెట్ చూస్తున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్రికెట్ చూడగానే నాకు ధోని ఎవరో, మెలంకోలీ ఏ టెంపర్‌మెంట్‌లో ఉంటాడు. ఇవి అర్థమైపోతాయి అన్నట్టు. బైబిల్ క్యారెక్టర్స్ కూడా అర్థమైపోతాయి. మోసెస్‌ది ఏ టెంపర్‌మెంట్. హ్మ్. పౌల్‌ది ఏ టెంపర్‌మెంట్, ఇర్మియాది ఏ టెంపర్‌మెంట్, అబ్రహాంది ఏ టెంపర్‌మెంట్, పేతురుది ఏ టెంపర్‌మెంట్. సో, ఇలాగ తెలిసిపోతాయి అన్నట్టు. వాళ్ళది ఏ టెంపర్‌మెంట్‌లో ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అనేది గుర్తుపట్టొచ్చు. ఇప్పుడు మీకు బైబిల్‌లోనే ఉన్నాయి ఈ టెంపర్‌మెంట్స్ అన్నీ గూడా. బైబిల్‌లో ప్రతి క్యారెక్టర్ ఒక టెంపర్‌మెంట్‌లో మనకు ఈజీగా ఫిక్స్ అయిపోతారు. ఎలాగో మీకు అర్థమవుతది చూద్దాం ఇప్పుడు. సో, మిమ్మల్ని గూడా చూస్తేనే అర్థమైపోతది. అంటే మీరు ఏ టెంపర్‌మెంట్‌లో ఉన్నారు, ఎందుకలా ప్రవర్తిస్తారు, ఎందుకలా ఉంటారు అనే దానికి కారణం. ఓకే. నెంబర్ 1 మనం సాంగ్యూన్ గురించి నేర్చుకుందాం. సాంగ్యూన్ గురించి నేర్చుకుందాం. ఓకే. సాంగ్యూన్ ఎక్స్‌ట్రోవర్ట్ పర్సనాలిటీ కిందకొస్తాడండి.
శాంగ్విన్ అనే వ్యక్తి ఎక్స్ట్రోవర్ట్ పర్సనాలిటీ కిందకి వస్తారు. ఒకవేళ మనము ఈ బొమ్మల రూపకంగా చూసినట్లయితే ఇలా ఉంటారన్నట్టు. ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే వీళ్ళు టాకర్స్ అంటారు. అంటే వీళ్ళు ఎక్కువగా మాట్లాడతారు. శాంగ్విన్ ఎలా గుర్తుపడతామంటే శాంగ్విన్ మాట్లాడపోతే ఉండలేడు. ఒక వ్యక్తి ఏమన్నాడంటే శాంగ్విన్ అక్కడ ఉన్నాడు అని అంటే శాంగ్విన్ కాలు మన ఇంట్లో అడుగుపెట్టడానికి ముందు ఆయన మాట మన ఇంట్లోకి చేరుతుంది అంటాడు. శాంగ్విన్ వచ్చిండంటే అర్థమైంది అంటే శాంగ్విన్ కాలు మన ఇంట్లో పెట్టడానికి అంటే ముందు ఏది వస్తుంది మన ఇంట్లోకి? ఆయన మాట ముందు వస్తుంది అన్నట్టు ఫిలిప్ లాగా. సో ఎక్స్ట్రోవర్ట్ అంటే టాకర్స్ అన్నట్టు. వీళ్ళు టాకటివ్ అంటారు. ఎక్కువగా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడకపోతే ఉండలేరు. కానీ వీళ్ళకు ఉండే మంచి పాజిటివ్ లక్షణం తెలుసా? వీళ్ళు ఆప్టిమిస్టిక్స్ అంటారు. ఆప్టిమిస్టిక్ అంటే అర్థం ఏంటిది అని అంటే పాజిటివ్ దృక్పథం ఉంటుందండి. ఎంత పాజిటివ్ దృక్పథం ఉంటుంది అంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ మనం రైల్వే స్టేషన్లో ఉన్నాం అనుకోండి, అంటే మనం 6 గంటలకు ట్రైన్ ఉందనుకో, వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఇంటి దగ్గరనే 6:15 అయింది అనుకోండి, అది మన డిస్టెన్స్ మన ఇంటి దగ్గర నుండి ట్రైన్ రైల్వే స్టేషన్కి ఒక 20 కిలోమీటర్లు ఉందనుకోండి, లేకపోతే 15 కిలోమీటర్లు ఉంది. మనకు ట్రావెల్ చేయాలంటేనే 20 నిమిషాలు పడుతుంది. కానీ మనం ఎక్కడున్నాము? 6 గంటల ట్రైన్ అయితే 5:45 ఇంకా బయలుదేరలే. ఒకవేళ అక్కడ శాంగ్విన్ ఉంటే ఏం చేస్తాడో తెలుసా? ఊరుకోండి అన్న వెళ్ళిపోతామని అంటాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందన్న. కనెక్ట్ అయిపోయాడు ఒకరు. సో శాంగ్విన్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని అంటే అలా ఉంటాడు అన్నట్టు. అంటే ఇంకా టెన్షన్ ఉండదు, వాళ్ళకి గాబరా ఉండదు. వెళ్తామన్నా ఏమున్నది అంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఉండదు అంటే అక్కడ ట్రైన్ పోతుందనే భయం కానీ ఏం ఉండదు అసలు. సో ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి మీ పర్సనాలిటీస్ మీరు అర్థం చేసుకోవడానికి. ఓకే, సో శాంగ్విన్ వెరీ యూనిక్ పర్సనాలిటీ అండి. మీరు అక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ ఎమోషన్, చాలా ఎమోషనల్గా ఉంటారు. సో వీళ్ళని ఎమోషనల్ అన్స్టబ్బన్స్ అంటారు. అంటే ఏంటంటే చిన్న చిన్న విషయాలు అంటే ఎవరికైనా ఏమైనా అయిందంటే వెంటనే ఎమోషన్ అయిపోతారు. అక్కడ ప్రాక్టికల్గా థింక్ చేయరు. అంటే అది నిజమైన అవసరమో లేదో కూడా గుర్తించరండి. వీళ్ళు ఒక విషయం జరిగిందంటే ఎమోషనల్ అయిపోతారు అంతే. అర్థమవుతుందా? రెండోది వీళ్ళది యూనిక్ పర్సనాలిటీ అన్నట్టు. యూనిక్ పర్సనాలిటీ చాలా యూనిక్గా ఉంటారు. అఫ్ కోర్స్ 4 పర్సనాలిటీ కూడా యూనిక్ పర్సనాలిటీ, అందులో అర్థం కంగారు పడాల్సి ఉంది. మూడో లక్షణం టాకిటివ్, ఎక్కువ మాట్లాడతారండి. ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి బోర్ అనిపించదు. మాట్లాడుతూనే ఉంటారు. స్టార్ట్ చేసిరంటే వాళ్ళకి ముగింపు ఉండదు. ఎవరైనా కట్ చేయాలి, ఇంకా కట్ అని చెప్పాలి డైరెక్టర్ ఉన్నట్టు కదా. డైరెక్టర్ ఉండి కట్ అంటే ఎలా అయితే కట్ చేస్తారో అలాగా కట్ చెప్పేవాళ్ళు లేకపోతే మాత్రం వీళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటారు. లైఫ్ ఆఫ్ ద పార్టీ, శాంగ్విన్ ఎలా ఉంటాడు అని అంటే ఎప్పుడు మంచి అంటే జోష్లో ఉంటాడు. ఎప్పుడు ఫన్ ఉంటుంది. అంటే లైఫ్లో అన్నిటినీ ఎంజాయ్ చేయడం, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అది ఇది అనేది ఏమి ఉండదు. అర్థమవుతుందా? వాళ్ళు చావు దగ్గర కూడా ఎంజాయ్ చేస్తారండి శాంగ్విన్. సో లైఫ్ ఆఫ్ పార్టీ అన్నట్టు ఇంకా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే మంచి అంటే ఏమంటారు జోవియల్గా ఉంటారు, చాలా సరదాగా ఉంటారు. గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. వీళ్ళకి ఏముంటుంది అని అంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అంటే మంచి జోక్స్ కట్ చేయడం, సరదాగా ఉండడం, సరదాగా చేయడము. సో స్ట్రాంగ్ ఇన్ మెమొరైజింగ్ కలర్స్ మెమొరైజ్ చేయడంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. ఫిజికల్లీ అట్రాక్టింగ్ ఆడియన్స్, అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు అని అంటే 50 మందిలో శాంగ్విన్ ఉన్నాడు అంటే ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరిని తొందరగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాడు ఫిజికల్గా. అది మిగతా వాళ్ళు చేయలేరండి. ఒక శాంగ్విన్ వలన అయ్యేటువంటి అద్భుతమైనటువంటి పని ఏంటి అని అంటే అక్కడ 50 మంది ఉన్నా ఆ 50 మంది మనస్సును వీళ్ళు అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చూపును వారి వైపు ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు, తిప్పుకోగలుగుతారు. సో ఎమోషనల్ అండ్ డిమాన్స్ట్రేటివ్, వీళ్ళు ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు, భావోద్రేకాలు కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, డిమాన్స్ట్రేటివ్ అంటే ఏం చేస్తారు వీళ్ళు ప్రాక్టికల్గా అంటే డిమాన్స్ట్రేట్ చేస్తారు అన్నట్టు. అంటే ప్రయోగాత్మకంగా ఉంటారు. అన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళడమైనా హెల్ప్ చేసే విషయంలో ఏదైనా కూడా ముందు ఉంటారు. నెక్స్ట్ ఏముంటారు కనిపిస్తుందా? నెక్స్ట్ ఏంటిది? ఎంతూసియాస్టిక్ అండ్ ఎక్స్ప్రెసివ్. సో వీళ్ళకి ఎప్పుడు అన్ని విషయాల్లో అంటే ఉత్సాహం ఉంటుంది. ఎక్కువగా ఏమంటారంటే ఎక్స్ప్రెసివ్గా ఉంటారంటే అర్థం ఏంటిది అని అంటే ప్రతిదాన్ని ఓపెన్గా అంటే చెప్పడానికి ఇష్టపడతారు. ఎక్స్ప్రెసివ్గా ఉంటారు అన్నట్టు. అంటే దాచుకోరు ఏది. అర్థమవుతుందండి?
కొత్త వ్యక్తి వచ్చినా వాళ్ళు వేరే విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అరే మనోడా కాదా ఇవన్నీ ఏం అవసరం లేదు వాళ్ళకి. అంత ఎక్స్ప్రెసివ్‌గా ఉంటారు అన్నట్టు. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడుతా ఉంటారు అన్నట్టు. జాయ్‌ఫుల్ అండ్ గ్రేట్ ప్యాషన్ ఉంటుంది. మంచిగా ఎప్పుడు కూడా సరదాగా జాయ్‌ఫుల్‌గా ఉంటారు. జోష్‌ఫుల్‌గా ఉంటారని చెప్పాను గదా! ఆ! ఫుల్ ఆఫ్ క్యూరియాసిటీ. కొత్త విషయాలు నేర్చుకోవడంలోను గాని, ఎక్కువ అత్యుత్సాహం కనబరుస్తారు. అన్ని విషయాలు అత్యుత్సాహం ఉంటుంది. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇది నాకు సంబంధించిన సబ్జెక్టా? లేదా? లేకపోతే ఇది సంబంధించిన మ్యాటరా? అనేది ఏం పట్టించుకోరు. వాళ్ళకన్నిట్లో మంచి ఉత్సాహాన్ని, జోష్‌ను ప్రదర్శిస్తా ఉంటారు. క్యూరియాసిటీ ఎక్కువ. ఆ! వెల్ అడాప్టెడ్ ఇన్ స్టేజ్. హ్మ్. సో, ఈజిలీ ఆర్డర్ ఇవన్నీ మీరు చదువుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడే ఆగిపోతే చాలా విషయాలు మనం నేర్చుకోలేము. సో, ఇవన్నీ ఆలోచించండి. సిన్సియర్ అండ్ హార్టెడ్, ఆల్వేస్ చైల్డిష్. చిన్న పిల్లల స్వభావం ఎక్కువ ఉంటదండి వీళ్ళకి. ఇంకోటి తెలుసా? సాంగన్ ఎలా ఉంటారనంటే ఇక్కడ ఏముంది అంటే, అయ్యో! ఇప్పుడు ఇలా చేస్తే నా గౌరవం పోతది. ఇలా చేస్తే నన్ను చులకనగా చూస్తారు. ఇలా చేస్తే నేను అవమానపరచబడతాను. ఈ ఫీలింగ్స్ ఏముండవు. చిన్న పిల్లల వ్యవహారం ఉంటది. అంటే ఎంత పెద్దవాళ్ళైనా నలుగురిలో చిన్న పిల్లల్లాగానే అంటే కలిసిపోతారు. చిన్న పిల్లల్లాగానే ఉంటారు. చిన్న పిల్లల్లాగానే బిహేవ్ చేస్తారు. హ్మ్. వర్క్స్ విషయం వచ్చినప్పటికీ వాలంటీర్ టు వర్క్ అన్నట్టు. అంటే పని విషయం వచ్చినప్పుడు ఎలా ఉంటారు అనంటే ఆహ్, వాళ్ళకి వాళ్ళే స్వచ్ఛందంగా పనిజేయడానికి ఇష్టపడతారండి. వాలంటీర్‌లుగా పనిజేయడానికి ఇష్టపడతారు. వాళ్ళంతట వాళ్ళే పనులు మీదేసుకుంటారు. హ్మ్. ఇంకేమైనా థింక్ ఆఫ్ న్యూ యాక్టివిటీస్. ప్రతిరోజు కొత్త వాటి కోసం కొత్త కొత్త కార్యాల కోసం థింక్ చేస్తా ఉంటారు. కొత్త కొత్త వాటి కోసం అది చేస్తా ఉంటారు. హ్మ్. సో, క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ మంచి ఏమంటారు? క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళ లోపల. మంచి అది ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ కొన్ని రిపీట్ అవుతున్నాయి. గ్రేట్ ఎనర్జీ మంచి ఎనర్జిటిక్ ఉంటారండి. చాలా మామూలు ఎనర్జీ ఉండదు వీళ్ళ దగ్గర. సో, వీళ్ళు ఏదైనా పని ప్రారంభిస్తే ఒక మాటలో చెప్పాలంటే సాంగూన్ లాగా పనిని ప్రారంభించడం ఏ పర్సనాలిటీ వల్ల కూడా కాదండి. పనిని ప్రారంభించడం అంటే వీళ్ళే. అంటే జోష్‌ఫుల్‌గా ఒక పనిని ప్రారంభించడం అంటే వీళ్ళ దగ్గరే ఉంటుంది. చూడండి. స్టార్ట్ విత్ ఎ విక్టోరియస్ వే. ఏదైనా పని స్టార్ట్ చేశారంటే ఎలా స్టార్ట్ చేస్తారంట? అయిపోయింది ఇంక విజయం సాధించినట్టే ఉంటదన్నట్టు. ఇంక అబ్బా! అయిపోయింది ఇంకా సక్సెస్ అయిపోయినట్టే ఉంటదన్నట్టు. అలా ఉంటది ప్రారంభం. హ్మ్. సో, ఇన్‌స్పైరింగ్ అదర్స్ టు ఫాలో. ఇతరులను ప్రభావితం చేయడంలో వీళ్ళు ముందుంటారు. సాంగిన్స్ ప్రజలను ఇన్‌ఫ్లూయెన్స్ చేయడంలో టాప్ పొజిషన్‌లో ఉంటారండి. అది ఎవరు చేయలేరు అలాగా. ప్రజలని అంటే ప్రోత్సహించడంలో, ప్రభావితం చేయడంలో, అనేకమైన విషయాలు ప్రోత్సహించడంలో వీళ్ళు ముందుంటారు. ఇంప్రెసింగ్ అదర్స్ టు వర్క్. వీళ్ళంత మాత్రం వీళ్ళు పని చేయడమే కాదు, పని ప్రారంభించడమే గాదు, ఇతరులను పని చేసేలా చేయగలుగుతారు. ఇతరులను పని చేసేలా చేయగలుగుతారండి. హ్మ్. అర్థమవుతుందా? ఇక్కడ ఒక్కొక్క విషయంలో చూస్తున్నాం మనం. పని విషయంలో ఎలా ఉంటారు? చూడండి మళ్ళీ తర్వాత యాస్ ఎ ఫ్రెండ్ లాగా ఎలా ఉంటారు? ఈజీలీ బి ఫ్రెండెడ్ అంటే వీళ్ళంత సులువుగా స్నేహం ఎవ్వరు గూడా చేయలేరండి. మీరు ట్రైన్‌లో ఎళ్తుంటే కొత్త మొఖాలను గూడా తొందరగా పరిచయం చేసేసుకుంటారు వీళ్ళు. వీళ్ళు ఎంత అంటే ఈజీగా కలిసిపోతారు. ఎంతో పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా అయిపోతారు వాళ్ళకి. ఫస్ట్ టైమ్ మీట్ అయినా గూడాము వాళ్ళని మాటలు మాట్లాడించేసి, పలకరించేసి, వాళ్ళ విషయాలు చెప్పుకుంటూ, తన విషయాలు చెప్పుకుంటూ ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారండి. చాలా, చాలా, చాలా ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు. హ్మ్. నెక్స్ట్ వీళ్ళు పీపుల్ లవింగ్. వీళ్ళెట్లా అంటే ప్రజలను ప్రేమించేవాళ్ళు. అంటే సమాజ ప్రేమ ఎక్కువుంటది. సమాజం అంటే ఈళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ ఓరియెంటెడ్ అనొచ్చు. లేకపోతే పీపుల్ ఓరియెంటెడ్ అన్నట్టు వీళ్ళు. సాంగ్యూన్ అనేవాళ్ళు ఎక్కడ గూడాను టాస్క్ ఓరియెంటెడ్ ఉండదు. పీపుల్ ఓరియెంటెడే ఉంటారీళ్ళు. సో, టాస్క్ ఓరియెంటెడ్‌కి, పీపుల్ ఓరియెంటెడ్‌కి చాలా వ్యత్యాసం. టాస్క్ అంటే ఒక పనిని అప్పగించిన పనిని ముగించాలనేది కొంతమంది కొన్ని టెంపర్‌మెంట్స్‌లో టాస్క్ ఓరియెంటెడ్ ఉంటారు. మరికొన్ని టెంపర్‌మెంట్ ఏందంటే పీపుల్ ఓరియెంటెడ్ ఉంటారు. టాస్క్ ఉండదు ఈళ్ళకి. పీపులే ఇంపార్టెంట్ ఈళ్ళకి. అర్థమవుతుందా అండి? ప్రజలను టార్గెట్‌గా పెట్టుకుంటారు. ప్రజలే వీళ్ళ టార్గెట్. అంటే అందుకే పీపుల్ లవింగ్ ఉంటారన్నట్టు ఎక్కువగా. ఆ! ఎప్పుడు గూడా లుక్స్ డిలైట్‌ఫుల్ ఎప్పుడు జాయ్‌ఫుల్‌గా అనిపిస్తారు. ముఖంలో ఏముండదు. మీరు ఏ బాధలో ఉన్నప్పుడు ఫోను చేసినా, "అన్న ఎలా ఉన్నావు? తమ్ముడు ఎలా ఉన్నావు?" అంటే, నాకేంది బిందాస్‌గా ఉన్నాను, జబర్దస్త్‌గా ఉన్నానంటారు. వీళ్ళ మాటలు అలా ఉంటాయి. అవునా? నాకేమైంది సూపర్ అని అంటారు. గుర్తొస్తుర్రా ఎవరైనా మీకిలాగా? హలో! ఎస్ సార్ నాకు గుర్తుకొస్తున్నారు. ఉన్నారన్న ఈ సమూహం ఉన్నవాళ్ళు. ఉన్నారా ఇలాగ మీ చుట్టూ ఉన్న వారిలో? ఉన్నారు. హ్మ్.
కొంతమంది 100% ఉంటారు, కొంతమంది 50% లక్షణాలు ఉండొచ్చు. ఎందుకంటే బ్లెండెడ్ పర్సనాలిటీస్ కూడా ఉన్నాయి కదా, అది కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. బ్లెండెడ్ ఉన్నారు కదా, మిశ్రమము అనేటువంటి వ్యక్తులు. సో చూడండి ఎంత అంటే లుక్స్ డిలైట్ఫుల్, ఎప్పుడు మంచిగా సంతోషంగా అనిపిస్తారు, ఎప్పుడు బాధలో ఉన్నట్టు అనిపించారు. నెక్స్ట్ అపోలోజైజ్ క్విక్లీ, తొందరగా ఏమైనా జరిగినా కూడా తొందరగా సారీ చెప్పడము, తొందరగా అదైపోతారు అన్నట్టు. సో స్పాంటనియస్ లక్షణాలు ఉంటాయి, అంటే ఏదన్నా మాట అంటే పదే పటాపట టకాటక స్పాంటనియస్గా మాట్లాడేటువంటి విధానం వీళ్ళ లోపల ఉండే. ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్గా యాజ్ ఎ పేరెంట్గా మేక్స్ హోమ్ ఏ డిలైట్, ఎప్పుడు కూడా కుటుంబాన్ని జాయ్ఫుల్గా సంతోషకరంగా ఉంచుతారు. లైక్డ్ బై చిల్డ్రన్, పిల్లల చేత ఎక్కువ మంది ఇష్టపడతారు. పిల్లలు ఇష్టపడతారు ఎక్కువగా. ఇంకో మాటలో చెప్పాలంటే సర్కస్ లీడర్ అనొచ్చు అన్నట్టు. తెలుసా సర్కస్ లీడర్ ఏం చేస్తాడండి? ప్రజల్ని ఎప్పుడు ఉత్సాహంగా ఉంచుతాడు, అవునా? జాయ్ఫుల్గా ఉంచుతారు, నిజమేనా? సో వీళ్ళున్న చోట ఎలా ఉంటుంది అంటే వాతావరణం అంతా కూడా సర్కస్ లాగానే ఉంటుంది. అంటే ఒకవేళ మన ఇంట్లో ఒక సాంగ్ ఉన్నాడు అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది? సాంగ్ ఉన్న ఇల్లు అంటే సందడిగా ఉంటుంది, హడావుడిగా ఉంటుంది, ఎప్పుడు కూడా అంత సందడిగా ఉంటుంది. అర్థమవుతుందండి? అదే మీకు ఒక పర్సనాలిటీ నేను చాలా లక్షణాలు చెప్తాను, దాదాపు 200 కూడా చెప్పొచ్చు, 100 ఇప్పుడే మనం చాలా చూసాం, అవునా? ఎన్ని చూసి ఉంటారు ఇందులోనే? ఒక పిక్చర్లోనే ఎన్ని చూశారు? నియర్లీ 50 అన్న. 50 మ్యాక్సిమం పైన ఉన్నాయి. దాదాపు ఒక 40+ ఉన్నాయి కదా. జస్ట్ ఒక స్లైడ్లోనే మనం 40 రకాల గుణలక్షణాలు, ఒక టెంపర్మెంట్లో సాంగ్యంలో ఉండేటువంటి అనేకమైన విషయాలు చూసాం మనం. చూడండి, కోలరిక్, సెకండ్ పర్సనాలిటీ కోలరిక్ ఎక్స్ట్రోవర్ట్ అండి. కోలరిక్ కూడా ఎక్స్ట్రోవర్టే. ఈయన కూడా ఆప్టిమిస్టికే, అంటే మంచి ఏమంటారు పాజిటివ్ థింకర్, అంటే ఆశాభావం కలిగినటువంటి వ్యక్తులే వీళ్ళు కూడా. ఏమైనా కూడా బిందాస్గానే ఉంటారు, వీళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు. అంటే వాళ్ళు బిందాస్గా ఉంటారు, ఆ టెన్షన్ లేకుంటారు, వీళ్ళేమో ధైర్యంగా ఉంటారు. ఉంది ధైర్యం కంటే కూడా ఏంటంటే బిందాస్గా ఉండడం అంటారు. ఇప్పుడు కోలరిక్ ఏంటంటే ఫుల్ ధైర్యంగా ఉంటారు. సో వీళ్ళ ఎమోషన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఎమోషనల్ ఏంటో చూద్దాం. వీళ్ళు ఎలా ఎమోషనల్గా ఉంటారు? బాండ్ టు బి ఎ లీడర్. కోలరిక్ అంటేనే అర్థం ఏంటి తెలుసా? ఫుల్ ఆఫ్ ఏముంటాయి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయండి. మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి కోలరిక్, టాప్ అన్నట్టు. ఇంకా వీడు బిజినెస్ దాంట్లో కానీ ఆఫీసులలో కానీ వీళ్ళు భలే రాణించేస్తారు అన్నట్టు. అంటే వాళ్ళు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు అన్నట్టు. ప్రజలని అట్రాక్ట్ చేయడంలో, కంట్రోల్ పెట్టడంలో వీళ్ళ తర్వాతనే ఎవరండి? వీళ్ళు భలే చేస్తారు కోలరిక్స్. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఆర్మీలో చూస్తాం మనం. కోలరిక్స్ అందరిని కూడా ఆర్మీలో చూస్తాం. చూద్దాం ఇంకా ఇతర కార్యాల గురించి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. డైనమిక్ అండ్ క్రియేటివ్, చాలా డైనమిక్గా ఉంటారు, అంటే శక్తివంతమైన వ్యక్తులు వీళ్ళు, చాలా పవర్ఫుల్ వ్యక్తులు అన్నట్టు. క్రియేటివ్ ఉంటుంది. గ్రేట్ కనిపిస్తుందా మీకు? నీడ్ ఆఫ్ చేంజ్ అయినా కనిపిస్తుంది అన్న. సో వీళ్ళు మోస్ట్ కరెక్ట్ ద ఎర్రర్స్, ఎక్కువగా ఎర్రర్స్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. మోస్ట్ కరెక్ట్ ద ఎర్రర్స్. గ్రేట్ విల్లింగ్ పవర్ ఉంటుందండి వీళ్ళకి. చాలా అంటే విల్లింగ్నెస్ ఎలా ఉంటుంది అని అంటే ఏదన్నా పని చేయాలంటే సంకల్ప బలం అంటాం కదా తెలుగులో చెప్పాలంటే, వీళ్ళకి సంకల్ప బలం ఎక్కువ అన్నట్టు. విల్లింగ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. దేనికి వెనుకాడరు. సో అవాయిడ్ యాక్టింగ్ ఎమోషనల్, వీళ్ళకి ఎమోషనల్గా నటించడం రాదండి. అంటే భావోద్రేకాలను వ్యక్తపరుస్తూ ఎమోషనల్గా యాక్ట్ చేయడం రాదు. వీళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, వీళ్ళకి ఎమోషనల్ యాక్ట్ చేయడం రాదు. మీరు వీళ్ళని చూస్తే ఎలా ఉంటుంది అంటే ఇంత కఠినాత్ములు అన్నట్టుగా అనిపిస్తారు కొన్నిసార్లు. అంటే వీళ్ళకి అరే ఎమోషన్స్ ఉండవా అని అంటే, వాస్తవం చెప్పాలంటే తక్కువ ఎమోషన్స్ ఉంటాయి వీళ్ళకి. చూద్దాం వీళ్ళ పర్సనాలిటీ. 100% కోలరిక్ని చూస్తే మీరు షాక్ అవుతారు. నా దగ్గర 3 ఉన్నారు, నాతో ఉన్న వాళ్ళకి అనుభవం, వాళ్ళతో. కోలరిక్ పర్సనాలిటీస్ని మీరు చూస్తే షాక్ అవుతారు, మామూలు ఉండదు. ఒక్కొక్క రకంగా చెప్పాలంటే మీరు కోలరిక్ పర్సనాలిటీతో 3 రోజులు కంటిన్యూగా జర్నీ కూడా చేయలేరు.
సో ఎమోషనల్గా ఉండరండి వీళ్ళు. ఇప్పుడు శాంగున్ ఎమోషనల్గా ఉంటాడు చూడండి, అర్థమవుతుందా? శాంగున్ అనగానే వెరీ ఎమోషనల్గా ఉంటాడు, కానీ వీళ్ళు ఎమోషనల్ అనేదే ఉండదు వీళ్ళ లైఫ్లో. అందుకని అవాయిడ్ యాక్టింగ్ ఎమోషనల్. సో వీళ్ళని డిస్కరేజ్ చేయడం ఎవరి తరం కాదు. అరే ఎగ్జామ్స్ వస్తున్నాయి, నువ్వు అది అయిపోతావు, నువ్వు అసలు పాస్ కావురా, నువ్వు ఫెయిల్ అయిపోతావు, చాలా కఠినంగా ఉంటుంది పేపరు, లేకపోతే ఉద్యోగం వెళ్తున్నాయి, ఉద్యోగం అలా ఉంటుంది ఇలా ఉంటుంది. అసలు వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు టాస్క్ని అది చేయడంలో చాలా టాప్ ఉంటారు. చూడండి, శాంగున్ గురించి నేర్చుకున్నప్పుడు ఏమంటుంది, వాళ్ళేమో పీపుల్ ఓరియంటెడ్, కానీ కోలరిక్ ఏంటిది, టాస్క్ ఓరియంటెడ్. ఒక టాస్క్ ఇచ్చినామనంటే కింద మీద పడి దాన్ని సాధించుకొని వస్తారు. ఇప్పుడు సేల్స్లో పెట్టేసి సేల్స్ డిపార్ట్మెంట్లో పెట్టేసి ఈ నెలలో నువ్వు ఒక 50 చేయాలంటే వాళ్ళ కింద మీద పడి ఎలాగైనా 50 చేసుకొని వస్తారు. అంటే అంత టాస్క్ ఓరియంటెడ్, చాలా డేంజర్గా ఉంటారు. అంటే అప్పగించిన పనిని ఖచ్చితంగా ముగించి తీరుతారు, కింద మీద అయినా ముగించి తీరు, ఎందుకంటే వీళ్ళు టాస్క్ ఓరియంటెడ్. ముందు శాంగున్ ఎవరు, పీపుల్ ఓరియంటెడ్. అతను ప్రజలను దృష్టిలో గురిగా పెట్టుకుంటాడు, అందుకే అక్కడ టాస్కులు నడవవు. అక్కడ టాస్క్ ఇస్తే ఫెయిల్ అయిపోతారు. అర్థమవుతుందా అండి? శాంగున్కి టాస్క్ ఇస్తే ఫెయిల్, కోలరిక్ టాస్క్ ఇస్తే సక్సెస్. శాంగున్కి ప్రజలు ఇచ్చినాం అనుకో సక్సెస్ అవుతాడు, కోలరిక్ నీకు ప్రజలు ఇచ్చినాం అనుకో సక్సెస్ కాలేడు. అంటే అలా ఎమోషనల్గా పీపుల్ ఓరియంటెడ్ కాదు. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్స్ అక్కడ ఉండవు, పనిచేయవు. అర్థమవుతుందా అండి? సో కోలరిక్లో ఉన్నటువంటి Yes, అన్న. మరొక ఎమోషన్ ఏంటంటే ఫ్రీ అండ్ ఇండిపెండెంట్. వీళ్ళంత స్వేచ్ఛానుసారులు కానీ లేకపోతే వీళ్ళంత స్వతంత్రంగా ఎవరు ఉండరండి. వీళ్ళంత స్వతంత్రంగా ఉండడం ఎవరు ఉండరు. ఇప్పుడు ఒకవేళ మీరు కోలరిక్తో పిక్నిక్ వెళ్ళారనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేదా ఒక మంచి టూర్ వేశారు వైజాగ్కి, ఒక 10 మందిలో కోలరిక్ ఉన్నాడు అనుకోండి, కోలరిక్ 9 మందితో ఉండడు. కోలరిక్ సపరేట్గా తన ఫోన్ పట్టుకొని తను ఎంజాయ్ చేసుకుంటూ తన సెల్ఫీలు తీసుకుంటూ లొకేషన్ దాటుకుంటూ వెళ్ళిపోతాడు. కోలరిక్ మీతో ఉండడు, మనతో కలవడు. కోలరిక్ మనతో ఉన్నట్టే ఉంటాడు కానీ మన దగ్గర ఉండడు. పిలవాలి ఇప్పుడు మనం, పిలిచి లాక్కుంటూ వస్తా ఉంటే మెల్లగా వస్తాడు. కానీ కోలరిక్ తనంతట తాను మనతో అది కాలేడు. ఎందుకంటే కోలరిక్ అనే వ్యక్తి సెల్ఫ్ సాటిస్ఫైడ్, అంటే సెల్ఫ్ ఏమంటారు, ఇండిపెండెంట్, అంతే స్వేచ్ఛగా. ఇప్పుడు ఇక్కడ మనము ఫోటోలు దిగుతా ఉంటే మనోడు వెళ్ళి ఆల్రెడీ ఒక బోట్ రైడింగ్ చేసుకుని వస్తాడు ఒక బీచ్ దగ్గర ఉన్నట్లయితే. అర్థమవుతుందా? హలో. Yes, sir. Understood. Yes, అన్న. సో ఇలా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హైగా ఉంటాయి. కేపబుల్ టు బి ఎనీథింగ్, దేన్నైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఏ టాస్క్ ఇచ్చినా కూడా, ఏ పని చెప్పగలిగిన, అంటే ఏమి ఇవ్వగలిగినా దాన్ని, అంటే ఏ ఎమోషన్ కూడా హ్యాండిల్ చేయగలుగుతారు ఈజీగా. వీళ్ళు ఎమోషనల్గా ఉండరు కాబట్టి, ఇది ఎమోషనల్గా చూస్తున్నా, సారీ, నేను ఈవెన్ వర్క్స్ కూడా విషయంలో కూడా కొంచెం మిక్స్ అయిపోయాను. సో ఎమోషనల్ కానీ ఏ విషయంలో కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, ఇండిపెండెంట్గా ఉంటారు, చాలా స్వతంత్రంగా బ్రతికేస్తారు. అంటే అస్సలు డిస్కరేజ్ గారు, ఎంత వీళ్ళని వెనక్కి లాగినా వీళ్ళని వెనక్కి లాగడం ఎవరి తరం కాదు. లాగలేరు, మీరు కోలరిక్ని వెనక్కి లాగలేరు. అసలు కోలరిక్ అసలు ఎవరు చెప్పినా వినడు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరి మాట వినరండి. కోలరిక్ అంటే ఎవరి మాట వినరు. ఇక వాళ్ళు చెప్పిందే జరగాలనుకుంటారు, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పింది చేయకపోతే ఒప్పుకోరు, ఇంకా కుదరదు అసలు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆర్గ్యుమెంటేటివ్, అంటే వాళ్ళెలాగా ఆర్గ్యుమెంట్ చేసేటోళ్ళు మీరు ఎవ్వరిని చూడరు. కోలరిక్ ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చేసి నేను తిమ్మిని బమ్మిని చేసి గెలవాలని చూస్తాడు. అర్థమవుతుందా అండి? మీ పిల్లల్లో ఇప్పుడు కొంతమంది తగ్గించుకోకుండా ఇంట్లో ప్రతి విషయంలో గెలవాలని చూసే స్వభావం ఉందంటే అర్థమైందంటే వాడు కోలరిక్ అని అర్థం. మీకు కూడా గెలవాలని లక్షణం ఉంది, ఓటమిని అంగీకరించే స్వభావం లేదు. ఎక్కడైనా ఎలాగైనా మాటల్లో కానీ అన్నిట్లో నెగ్గాలని చూస్తున్నారు, దేన్ని ఒప్పుకోవట్లేదు. మీరు ఇది కాదు అని అంటే వాడు ఒప్పుకోడు. నీకు ఇది రాదురా అంటే ఒప్పుకోడు. అర్థమవుతుందా? మరి వర్క్ విషయంలో ఎలా ఉంటారు చెప్పాను కదా, టార్గెట్ ఓరియంటెడ్ అండి వీళ్ళు, టాస్క్ ఓరియంటెడ్, టార్గెట్ ఓరియంటెడ్. మామూలుగా ఉండదు, ఇలా టార్గెట్ ఇస్తే అంతే, ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ. ఓకే, ఇంకా వెల్ ఆర్గనైజ్డ్. సో శాంగున్ మంచిగా అన్ని నీట్గా పెట్టుకుంటాడు. మీరు ఒకటి కోలరిక్ ఇల్లుకి శాంగున్ ఇల్లుకి చూసినాం అనుకో, చాలా డిఫరెంట్గా ఉంటుంది. శాంగున్ ఇల్లు నీట్గా ఉండదు. శాంగున్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, బట్టలు ఒక దగ్గర ఉంటాయి, చెప్పులు ఒక దగ్గర ఉంటాయి. శాంగున్ అసలు కొంచెం నీట్నెస్గా మెయింటైన్ చేయడం చాలా కష్టం శాంగున్.
ఒక మంచిగా టక్కేసుకొని పర్ఫెక్ట్గా నీట్గా తయారైంది అంటే అది కోల్రిక్లోనే సాధ్యమవుతుంది. అర్థమవుతుందండి? అంటే కోల్రిక్లో కానీ మరికొన్ని పర్సనాలిటీస్ ఉన్నాయి, నేను చెప్తాను ఒక్కొక్కటి. అర్థమవుతుందా? ఒక వ్యక్తి నీట్గా రెడీ అవుతున్నాడు, మంచి డ్రెస్సింగ్ వేసుకున్నాడు అంటే అతను కోల్రిక్ అన్న కావాలా, మెలంకోలి అన్న కావాలా? శాంగున్ ప్లెగ్మాటిక్ లైట్గా తీసుకుంటారు. ఒక ఫంక్షన్కి వెళ్తే కూడా నార్మల్గా వెళ్ళిపోతారు కొంతమంది. సో అంటే మంచి అంటే వెల్ ఆర్గనైజ్డ్ అన్నట్టు మంచిగా అన్ని ఆర్గనైజ్ ప్రకారం అంటే ఆర్డర్ ప్రకారం చేసుకుంటాడు. శాంగున్కి ఒక ఆర్డర్ ఉండదు. శాంగున్కి ఒక ఆర్డర్ ఏముండదండి. శాంగున్కి ఒక డిసిప్లిన్ ఉండదు. శాంగున్ అనే వ్యక్తిలో డిసిప్లిన్ చూడడం హైలీ ఇంపాసిబుల్. పని ఇప్పుడు ఇది ఇది ఉంది అని అంటే ఈ రోజు ఇది ఎదురైందంటే దాని వెనకాల వెళ్ళిపోతాడు అంతే. సో వీళ్ళు పనులు మంచి ఆర్గనైజ్ చేసుకొని చేస్తారు. సో ఫైండ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్. వీళ్ళు పని చేస్తున్నప్పుడు ప్రాక్టికల్గా ఆచరణాత్మకమైన పరిష్కారాల కోసం చూస్తారు. ఇది సాధ్యమవుతుందా లేదా అని. అన్ని పరిష్కారాలు మంచి ప్రాక్టికల్గా ఉంటాయి. ఫాస్ట్ యాక్టెడ్ అంటే త్వరగా స్పందిస్తాడు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఒక శాంగున్ ఉన్నాడు, ఒక కోలరిక్ ఉన్నాడు, ఒక మెలంకోలి ఉన్నాడు, ఒక ప్లెగ్మాటిక్ ఉన్నాడు. ఇప్పుడు నలుగురికి ఒక పని అప్పగించినాం అనుకోండి, ఒక టాస్క్ ఒక పని అప్పగించినాం. లేదా నలుగురు ఇక్కడ కూర్చున్నప్పుడు నాలంటోడు కూడా వచ్చి ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర ఒక ఫ్యామిలీ ఉందండి, వాళ్ళు బాగలేరు, వాళ్ళకి ఇలా హెల్ప్ అవసరమైనది అనగానే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది అంటే శాంగున్ రియాక్ట్ అవుతాడు. ఏం రియాక్ట్ అవుతాడు శాంగున్? అన్న వెళ్దాం పదా అంటాడు, వెంటనే వెళ్ళి చూసేద్దాం పదా అంటాడు. కోలరిక్ ఏం చేస్తాడంటే కోలరిక్ చూసేద్దాం అన్నాడు, చేసేద్దాం అంటాడు. కోలరిక్ ఏం చేస్తాడు? వెళ్ళి 50, 10,000, 5,000 ఏదైనా బియ్యం ఇద్దామా లేకపోతే పప్పులు ఇద్దామా ఏదైనా చేసేద్దామని కోలరిక్ ఆలోచన. కోలరిక్ అలా ఫాస్ట్ రియాక్ట్ అవుతాడు అన్నట్టు వర్క్ విషయంలో. అర్థమవుతుందా? శాంగున్ ఏమో మాటలతో రియాక్ట్ అవుతాడు. కోలరిక్ ఎలా రియాక్ట్ అవుతాడు అని అంటే క్రియ ద్వారా రియాక్ట్ అవుతాడు. అర్థమవుతుందా అండి తేడా? హలో, అర్థమవుతుందండి. ఎస్. సో నేను మీకు 4 పర్సనాలిటీ మళ్ళీ నేను ఓవర్గా అన్ని ఒకదానికొకటి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, ఎలా ఉంటారు, ఏ విషయంలో ఎలా ఉంటారు అన్ని క్లియర్గా చెప్తా ఉంటాను. ఓకే. సో మేకింగ్ టార్గెట్స్. సో వాళ్ళు రిజల్ట్స్ మీద ఎక్కువగా అదవుతారు, డిలైట్ఫుల్గా ఉంటారు. సో ఇంకా స్టిమ్యులేటింగ్ యాక్టివిటీస్, డెవలప్ డ్యూ టు కాంపిటీషన్. అబ్బో మామూలు కాంపిటీషన్ ఉండదు. యాజ్ ఎ ఫ్రెండ్గా ఎలా ఉంటాడు? నాట్ నీడ్ మచ్ టు బి ఫ్రెండ్స్. కోలరిక్ ఫ్రెండ్స్తో అవసరమే లేదండి. కోలరిక్ సోలో, సింగిల్గా తను ఎక్కడున్నా తనకు తాను బ్రతికేస్తాడు. కోలరిక్ ఫ్రెండ్స్ ఉండరు. మీరు చూడండి, కోలరిక్ పర్సనాలిటీకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, శాంగున్కి ఎక్కువ పరిచయస్తులు ఉంటారు. మీరు మంచిగా ఆలోచించండి. ఫ్రెండ్స్ విషయం వచ్చినప్పుడు శాంగున్కి ఎక్కువ పరిచయస్తులు ఉంటారు, కానీ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే శాంగున్ రోజుకొక వ్యక్తిని మారుస్తూ ఉంటాడు. ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్స్ శాంగున్తో ఉండడం చాలా కష్టం. అర్థమవుతుందండి? ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ శాంగున్తో ఉండదు. శాంగున్కి ఈ రోజు కలిసిన వాళ్ళు ఈ రోజే ఫ్రెండ్షిప్, మళ్ళీ రేపు కొత్తలు కలిస్తే వాళ్ళతోనే మూవ్ అవుతాడు. అర్థమవుతుందా? శాంగున్ ఎలా ఉంటాడంటే ఈరోజు ఒకరు కలిసిరు అనుకోండి వాళ్ళతో మూవ్ అయిపోతారు, రేపు ఇంకోరు కలిస్తే వాళ్ళతో మూవ్ అయిపోతాడు. కొత్త వాళ్ళు కావాలి వాళ్ళకి. శాంగున్ కొత్తగా అనిపించిందంటే ఖచ్చితంగా మాట్లాడి తిరుగుతాడు, ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. కానీ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ అనేది శాంగున్తో సాధ్యం పడదు. ఎవర్ లాస్టింగ్ అంటే ఆ పరిచయాన్ని కొనసాగించడం వేరు, కానీ డీప్గా ఫ్రెండ్షిప్ అనేది ఉండదు శాంగున్తో. చాలా కష్టం శాంగున్తో డీప్ ఫ్రెండ్షిప్ చేయడం. అంటే క్లోజ్ ఫ్రెండ్షిప్ అంటే ఉంటారు, క్లోజ్ సర్కిల్ ఉంటుంది, కానీ అది మెయింటైన్ చేయడం కుదరదు అన్నట్టు. శాంగున్తో మిగతా పర్సనాలిటీస్ మెయింటైన్ చేయలేరు. పరిచయం కంటిన్యూ అవుతుంది, క్లోజ్గా ఉంటారు, అతన్ని హానర్ చేస్తారు, అతని మీద డిపెండ్ అవుతారు. అంటే అవసరం వచ్చిన శాంగున్ వాడేసుకుంటారు. కానీ క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేది శాంగున్తో చాలా కష్టం. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు, తక్కువ మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. అసలు కోలరిక్ దగ్గరికి వస్తే అసలు ఫ్రెండ్షిప్ అనే మాటే ఉండదు. కోలరిక్ దగ్గర కోలరిక్ ఫ్రెండ్స్ ఉండరండి. హైలీ ఇంపాసిబుల్ కోలరిక్తో ఫ్రెండ్షిప్ చేయడం హైలీ ఇంపాసిబుల్ అయితే దాన్ని కంటిన్యూ చేయడం ఇంకా కష్టం. అసలు కోలరిక్తో ఫ్రెండ్స్ అనే వాళ్ళే సాధ్యపడదు. మెలంకోలి విషయం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మెలంకోలికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. మెలంకోలి అంటే ప్రాణం పెట్టే స్నేహితులు ఉంటారు. అంటే మెలంకోలి అవసరమైతే ప్రాణం పెట్టే అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తాడు. అంత డిపెండబుల్ అన్నట్టు, అంత ఆధారపడదగిన, అంత నమ్మదగిన వాడు. ఒక్కసారి అతనితో ఫ్రెండ్షిప్ చేసినామంటే జీవితాంతం ఉంటుంది. ఆ మాట తప్పుడు అన్నట్టు. అంత ఫ్రెండ్షిప్ను వాల్యూ ఇస్తాడు, అంత నిలబెట్టుకుంటాడు ఒక్కసారి అంత ఫ్రెండ్ అయితే. మెలంకోలితో ఫ్రెండ్షిప్ చేయడం డిఫరెంట్ కంప్లీట్గా.
సో అది కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే డిపెండెన్స్ ఎక్కువ అవ్వచ్చు అన్నట్టు. సో తర్వాత ప్లెగ్మాటిక్ కూడా మరి అంటే జోవెల్గా మామూలుగానే ఉంటారు వాళ్ళు, అంటే అందరితో కలిసిపోతారు శాంగున్ లాగా. కొంత మెలంకోలీ లాగా కొంత క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువనే, అంటే మళ్ళీ కోలరిక్ లాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండరు, శాంగున్ లాగా అందరితో కలిసిపోతారు. మళ్ళీ ఇలా ప్లెగ్మాటిక్ పర్సనాలిటీ కంప్లీట్ డిఫరెంట్. చూద్దాం ఇవన్నిటి కూడా. ఓకే, సో నీడ్ ఫర్ వర్క్ అండ్ యాక్టివిటీస్. ఫ్రెండ్స్ అంటే ఏంటి అని అంటే అంతే ఇక. నీడ్ ఫర్ లీడ్ అండ్ ఆర్గనైజ్. సో వీళ్ళకి ఎందుకు అవసరం వీళ్ళందరికీ? కోలరిక్ ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారండి? హలో, వాళ్ళ కోలరిక్ వెళ్తాను ఉన్నాడు అంటే అర్థం ఏంటి? పనులు చేయించడము, పనులను లీడ్ చేయడము, అవునా? యాజ్ ఎ పేరెంట్గా చూసినట్లయితే, ఒక తండ్రిగా కోలరిక్, ఒక తల్లిదండ్రుల స్థానంలో కోలరిక్ను చూసినట్లయితే ప్రొవైడ్ స్ట్రాంగ్ లీడర్షిప్ అండి. ఇలా అస్సలు మామూలుగా ఉండదు. అంటే పిల్లల్ని ఎలా తయారు చేస్తారంటే మంచి బలవంతులైన శక్తివంతమైన నాయకత్వాలని పెంపొందించారు, అది చేస్తారు. రెండోది సెట్స్ టార్గెట్. పిల్లలకి టార్గెట్ పెడుతున్నారు, అరే నువ్వు అది కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, మ్యాండేట్గా నువ్వు ఇదే కావాలి అని టార్గెట్ నిర్దేశిస్తున్నారంటే వాళ్ళు కోలరిక్స్ అని అర్థం. బాగా టైట్గా పెడతారు. సో మోటివేట్స్ ఫ్యామిలీస్ టు గ్రూప్స్, నో ద రైట్ ఆన్సర్, ఆర్గనైజింగ్ మంచిగా హౌస్ హోల్డ్ని మంచిగా ఆర్గనైజ్ చేస్తారు, సిస్టమేటిక్గా పెట్టుకుంటారు, డిసిప్లిన్గా ఉండాలని చూస్తారు, ఇక్కడే ఇలా ఉండాలి అలా ఉండాలి, ఒక కంప్లీట్గా సిస్టమ్ అండి. ఇంకా చెప్పాలి అంటే కోలరిక్ ఉన్నాడంటే ఫ్యామిలీ అంతా ఎలా ఉండాలంటే సిస్టంలో ఉండాలి. అర్థమవుతుందా అండి? శాంగున్ ఇల్లు ఎలా ఉంటుంది అని అంటే సర్కస్ లాగా ఉంటుంది. కోలరిక్ ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది అని అంటే కంప్లీట్ జూలాగా, అంటే మొత్తం ఎలా ఉంటుంది అంటే సిస్టమ్, ఏ జంతువు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, బోన్ దాటకూడదు. అర్థమవుతుందా? శాంగున్ ఉంటే సర్కస్, కోలరిక్ ఉందంటే ఎలా ఉంటుంది? జూలాగా ఉంటుంది, సిస్టమేటిక్ ఉంటుంది, ఎక్కడ ఉండదు అక్కడే ఉండాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఏమంటున్నారు? అర్థమవుతుందా? అర్థమవుతున్నాను. చూడండి, మెలన్కోలీ, ఇంట్రోవర్ట్. మెలన్కోలీ అంటే ఎవరు అని అంటే ఇంట్రోవర్ట్. సో మెలన్కోలీ థింకర్ అండి. మెలన్కోలీ మంచి థింకర్, కాకపోతే పెసిమిస్టిక్, అంటే ఎక్కువగా నెగిటివ్గా ఉంటారు, ఆశాభావం తక్కువగా ఉంటుంది, వీళ్ళకి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మేబీ ఆ నెగిటివ్ ఆలోచనల కారణంగానే వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ హైగా ఉంటుంది అన్నట్టు. వీళ్ళు దేనైనా విశ్లేషించగలుగుతారు అన్నంత అదిగా ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మీరు 4 పర్సనాలిటీని గుర్తుపెట్టుకోవాలంటే ఈ లైన్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. శాంగ్యూన్ అంటే టాకర్స్, కోలరిక్ అంటే డూయర్స్, మెలన్కోలీ అంటే థింకర్స్, ప్లెగ్మాటిక్ అని అంటే వాచర్స్. అర్థమవుతుందా అండి? ఒకసారి చెప్పండి ఎవరికైనా అర్థమైతే. హలో, వింటున్నారా? దయచేసి ఎవరైనా అర్థమైతే చెప్పండి. టాకర్స్, డూయర్, థింకర్స్, వాచర్స్ అని. శాంగర్స్ అంటే జోకర్స్ అన్న, కోలరిక్ అంటే అమ్మ నేను జోకర్స్ అని చెప్పలేదమ్మా, అయ్యో. టాకర్స్ టాకర్స్ అన్న. హైలీ టాకింగ్ పర్సన్స్ అన్న. ఓకే, పర్సనాలిటీ పేరు చెప్పండి, వాళ్ళ గుర్తింపుని చెప్పండి. ఐడెంటిటీ. శాంగున్ ఎవరు? టాకర్స్. వాళ్ళ ఐడెంటిటీ ఏంటంటే టాకర్స్. టాకర్స్. కోలరిక్ అంటే డూయర్స్, చేస్తారు వాళ్ళు, మాట్లాడరు. కోలరిక్స్ ఎగ్జిక్యూటర్. ఎవరు ఏమన్నారు? నేను చెప్పింది చెప్పండి, మళ్ళీ మీరు కొత్త పదాలు యాడ్ చేయకండి, వాటి లక్షణాల్లో మనం నేర్చుకుందాం. ఓకే, ఎవరు ఎగ్జిక్యూటివ్స్ అన్నారు. మనం ఈ పర్సనాలిటీ పేర్లు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు పెట్టారండి, ఆర్డినరీ పర్సన్ పెట్టలా. శాంగున్ టాకర్స్ అని పెట్టినంటే ఇప్పుడు BC 400లో హిపోక్రటిస్ పెట్టిన పేర్లకి మోడర్న్ సైక్రాటిస్ట్ కానీ మోడర్న్గా వచ్చిన వ్యక్తులు వారి పర్సనాలిటీకి కొత్త కొత్త పేర్లు పెట్టారు. మళ్ళీ శాంగున్కి మోడర్న్ పేరు ఏంటంటే టాకర్స్, ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి. కోలరిక్ ఏమని పెట్టారు? డూయర్స్ అని పెట్టారు, అంటే వాళ్ళు మాట్లాడరు, పనులు చేస్తారు.
వీళ్ళు మాట్లాడతారు, పనులు తక్కువ చేస్తారు. కోలరిక్ పని ఎక్కువ చేస్తాడు, తక్కువ మాట్లాడతాడు. మెలన్కోలి థింక్ చేస్తాడు, థింకర్స్ అంటారు. ప్లెగ్మాటిక్ వాచర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి కష్టం వచ్చింది అనగానే ఫస్ట్ రెస్పాన్స్ రియాక్ట్ అయ్యేది ఎవరు అంటే శాంగ్యూన్, నేను చేస్తాం, మనం వెళ్దాం అన్నాను అంటాడు. కానీ డబ్బుల విషయంలో కానీ ఇతర విషయంలో అస్సలు ముందు సహాయం చేయడు. కోలరిక్ ఏం చేస్తాడంటే డూయర్స్ చేస్తాడు. జేబులోకి వెళ్ళి 500 ఉంటే నా చేతిలో పెట్టేసి అన్న ఈ 500 వాళ్ళకి ఇచ్చేయమంటాడు, డైరెక్ట్ ఇచ్చేయమంటాడు. కోలరిక్ డూయర్స్ ఉంటాడు. మెలన్కోలి థింకర్, అన్న వాడు చెప్పిండు కానీ అది నిజమా కాదా ఫస్ట్ తెలుసుకోండి అని అంటాడు, తెలుసుకొని చేద్దామని అంటాడు. థింకర్ అన్నట్టు ఆలోచన చెప్పేవాడు. ప్లెగ్మాటిక్ ఏం చేస్తాడంటే వాచర్ చూస్తాడు, అవునా అంటే ఇంకా చూస్తాడని ఎంకరేజ్ చేస్తాడు, అన్న మీరు కానివ్వండి అని అంటాడు. హలో, ఇప్పుడు అర్థమైందా 4 పర్సనాలిటీస్లో ఉన్నటువంటి వ్యత్యాసం? ఫస్ట్ వ్యత్యాసం ఇది. హలో అండి, అర్థమైందన్న. ఇప్పుడు చెప్పండి ఎవరైనా. Sanguine talkers, ఉమ్, choleric doers, ఓకే, melancholic thinkers, phlegmatic watchers. వాచర్స్. ఓకే, సో మొదటి 2 పర్సనాలిటీలు ఏమో ఆప్టిమిస్టిక్స్ అంటే మంచి ఆశాభావం కలిగినటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళని డిస్క్రైబ్ చేయడం ఎవరి తరం కాదు, అంటే మంచి పాజిటివ్ థింకర్స్, వాళ్ళు పాజిటివ్ వేలో ఉంటారు. మెలన్కోలి అండ్ ప్లెగ్మాటిక్ నెగిటివ్గా ఉంటారు అన్నట్టు, పెసిమిస్టిక్గా ఉంటారు, పెసిమిస్టిక్గా ఆలోచన చేస్తారు. సో ఇది వాళ్ళ ఐడెంటిటీ అన్నట్టు. ఓకే, మొదటి ఇద్దరిని ఎక్స్ట్రోవర్ట్స్ అంటారు, బహిర్ముఖులు. మెలన్కోలి అండ్ ప్లెగ్మాటిక్ ఇంట్రోవర్ట్స్ అంటారు, అంతర్ముఖులు. ఓకే, వాళ్ళు బహిర్ముఖులు, వీళ్ళిద్దరూ అంతర్ముఖులు. ఇలా మనం డివైడ్ చేసుకుంటూ వెళ్దాం, ఒక్కొక్క పర్సనాలిటీని మనం ట్రై అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మెలన్కోలి ఎమోషన్లో ఎలా ఉంటాడు? డీప్ అండ్ ఫుల్ థాట్గా, అంటే ఎంత వీళ్ళలాగా ఆలోచించడం, వీళ్ళలాగా లోతుగా ఆలోచించడము, ఎక్కువ ఆలోచిస్తున్నాడు అంటే మెలన్కోలి అంత ఆలోచించడం ఎవరి తరం కాదు. శాంగున్ అంత ఆలోచించాడు. ఓకే, మెలన్కోలి వెరీ డీప్గా అంటే మామూలుగా కాదు, చాలా వెరీ లోతుగా ఆలోచిస్తాడు ప్రతి విషయాన్ని. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఏ విషయంలో అయినా, అది స్టడీస్, కెరీరా, లేకపోతే అది ఫ్యామిలీయా, లేకపోతే ఏదైనా కానీ వెరీ డీప్గా వెళ్ళే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే థాట్లు, ఎమోషనల్గా, ఓన్లీ మెలన్కోలి అంత ఎమోషన్స్, మెలన్కోలికి ఉన్నంత డీప్ ఏమంటారు ఎమోషన్స్ ఎవరికి ఉండవు. మంచి అనలిటిక్ అంటే విశ్లేషకుడు. మెలన్కోలి ఒక సబ్జెక్ట్ని, ఒక టాస్క్ని, లేకపోతే ఏదైనా విషయం ఇస్తే దాన్ని విశ్లేషించడంలో వీళ్ళ తర్వాత ఎవరైనా మంచి విశ్లేషకులు అండి. సీరియస్ అండ్ డిలిజెంట్ అంటే పని విషయంలో అయినా, ఫ్యామిలీ విషయంలో అయినా వీళ్ళంత సీరియస్గా ఎవరు ఉండరు. వీళ్ళని చూస్తే అబ్బా ఏం సీరియస్నెస్ అనుకుంటాం, అంటే అంత సీరియస్గా ఉంటారు పని విషయంలో కానీ, అంటే ఎమోషనల్ కానీ, ఏదైనా కానీ అంత శ్రద్ధ కలిగి ఉంటారు అన్నట్టు. ఒక పని అప్పగిస్తే అంత ఎలా ఉంటుంది అని అంటే, ఇంకా మనం మీకు కాలేజ్ మినిస్ట్లో నేర్పించినప్పుడు పని చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, గిన్నె దోమిన కూడా గిన్నె మీద చిన్న మరకుంటే కూడా గోరుతో గీకైనా తీస్తారు, అంత శ్రద్ధ ఉంటుందండి, అంత అదిగా ఉంటారు వీళ్ళు. టెన్ టు బి ఏ జీనియస్. మెలన్కోలీస్ అంతా జీనియసెస్ అండి, చాలా జీనియస్. మామూలు జ్ఞానం ఉండదు, మామూలుగా అది ఉండరు వీళ్ళకి. టాలెంటెడ్ అండ్ క్రియేటివ్, చూడండి అన్ని దానికి సంబంధించిన చూడండి. టాలెంట్, ఎక్కువ టాలెంట్ ఉన్న వ్యక్తులు, క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తులు. ఆర్టిస్టిక్ అండ్ మ్యూజికల్ అంటే మంచి నైపుణ్యత, స్కిల్స్ వీళ్ళ లోపల చూస్తాం. అంటే మంచి ఆర్టిస్టిక్ వీలో కానీ, మ్యూజికల్ మంచి సంగీతం, అంటే రకరకాల టాలెంట్స్ వీళ్ళ లోపల చూస్తాం. మెలన్కోలీలోనే ఎక్కువ చూస్తాం. ఇప్పుడు సినీ ఫీల్డ్లో ఉన్నారు, గిఫ్టెడ్గా, అంటే మ్యూజికల్ కావచ్చు, లేకపోతే పాటలు రాస్తున్నారు, పాడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, అంటే వీళ్ళు వెరీ గిఫ్టెడ్ అన్నట్టు. అంటే కంప్లీట్ బాండ్ టు గిఫ్ట్స్ అన్నట్టు. అంటే వీళ్ళకి పుట్టుకతోనే రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి అన్నట్టు. పుట్టుకతోనే వీళ్ళు గిఫ్టెడ్, ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే. ఎలాగైతే కోలరిక్ గిఫ్టెడ్ లీడరు, సో అలాగే వీళ్ళు మిగతా విషయాలు గిఫ్ట్స్ ఉంటాయి. అంటే ఎవరి గిఫ్ట్స్ వారికి ఉంటాయండి. ఒక్కొక్కరు ఒక భిన్నమైన వ్యక్తులు వీళ్ళంతా కూడా. నిజంగా దేవుని క్రియేషన్ చాలా చాలా అద్భుతమైనదని మీరు అర్థమవుతుంది, నేర్చుకుంటారు. ఫిలాసఫికల్ అండ్ పొయిటికల్, చాలా వేదాంత ధోరణి ఎక్కువ మాట్లాడతారు. పొయిటిక్గా ఉంటుంది ఇలా మాటలు కానీ, ఏదైనా కానీ కవిత్వ ధోరణి, కవితా ధోరణి, లేకపోతే మంచి వర్ణనాతీతంగా ఉంటుంది. అప్రిషియేటింగ్ బ్యూటీ. సో అది చెప్తున్నాను కదా, ఇంకా అప్రిషియేట్ చేయడం అని అంటే పద్యం ద్వారా చేయొచ్చు, పాట ద్వారా చేయొచ్చు, కవిత ద్వారా చేయొచ్చు. దేన్నైనా అప్రిషియేట్ చేయడము, విశ్లేషించడము, దాన్ని పొగడం కావచ్చు. అబ్బా
అని దాన్ని విశ్లేషించడం ఏదైనా కావచ్చు. సెన్సిటివ్ టు అదర్స్, వెరీ సెన్సిటివ్ అండి, సున్నిత మనస్కులు అండి. మెలన్కోలిక్ అంత సున్నిత మనస్కులం ఎక్కడ కూడా చూడము, చాలా సెన్సిటివ్. సెల్ఫ్ సాక్రిఫైసింగ్, మెలన్కోలి అంటేనే తనను తాను త్యాగం చేసుకుంటాడు. కోలరిక్ తనను తాను ఎప్పుడు కూడా త్యాగం చేసుకోలేడు, కానీ మెలన్కోలి ఖచ్చితంగా తనను తాను త్యాగం చేసుకుంటాడా. అంటే ఇప్పుడు ఇద్దరం ఉన్నాం, పడుకోవడానికి ఒకటే బెడ్షీట్ ఉందనుకో, మెలన్కోలి ఏం చేస్తాడంటే అరే నువ్వు పడుకో అంటాడు, అలా ఇచ్చేసుకుంటాడు. అంటే తనను తాను త్యాగం చేసుకోవడంలో టాప్ పొజిషన్లో ఉండేది ఎవరనంటే సెల్ఫ్ సాక్రిఫైసింగ్లో మెలన్కోలి ఉన్న ఫ్యామిలీలో కుటుంబం కోసం ఏమైనా చేయగలుగుతాడు. ఒకవేళ సంఘంలో నాయకుడు అయితే ఏమైనా చేసుకోండి, అంటే ఎంత త్యాగానికైనా సిద్ధపడతాడండి. ఇంకా వేరే నువ్వు మెలన్కోలిలో స్వార్థం చూడడం హైలీ ఇంపాసిబుల్. ఫుల్ ఆఫ్ అవేర్నెస్, మామూలు అవేర్నెస్ ఉండదు, ప్రతి దానికి చాలా అవేర్గా ఉంటారు. ఏం జరుగుతుందో ముందే చూడగలుగుతారు, ఏం జరుగుతుందో ముందే విశ్లేషించగలుగుతారు. అందుకే చాలా ప్లాన్డ్గా ఉంటారు. వీళ్ళు సమస్యలు కొని తెచ్చుకోరు, సమస్య రాకముందే జాగ్రత్త పడతారు, సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు. మెలన్కోలి సమస్యలు తెచ్చుకోవడం చాలా కష్టం, సమస్యలు తెచ్చుకోడు, సమస్య రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ఐడియలిస్ట్, మంచి ఐడియలిస్ట్ మెలన్కోలి. సో ఇది ఎమోషనల్గా మనం చూస్తున్నాం. వర్క్స్ వెరీ స్కెడ్యూల్ అండ్ ఓరియంటెడ్ అండి. మంచి అంటే ఎంత క్రమం ఉంటుంది అంటే పనులు చేసుకోవడంలో. ఇప్పుడు అంటే ఒక ప్రయాణం చేసినా, ఒక పని చేసుకున్నా, ఇన్ని గంటలు లేవాలి, ఇన్ని గంటలకు ముందు బయలుదేరాలి అంటే అన్నీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక కార్ జర్నీ చేసినా కూడా ఎలా ఉంటుంది అని అంటే, ఓకే మనం ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది, కానీ 3 గంటలు క్యాలిక్యులేషన్ చేసుకోరు. మధ్యలో మనం పెట్రోల్ పోయించుకోవడానికి ఆగాల్సి వస్తుంది, గాలి కొట్టుకోవడానికి ఆగాల్సి వస్తుంది, టీ కాగాల్సి వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఓకే నేను డెస్టినీ రీచ్ కావాలంటే ఇక్కడ ఈ టైంకి స్టార్ట్ కావాలి, అంత అదిగా ఉంటుంది. ఈ పని ముగించాలంటే నేను ఇక్కడ ఇలా చేయాలి అంటే అంత స్కెడ్యూల్ ఉంటుందండి, అంత ఆర్గనైజింగ్, అంత క్రమంగా చేసుకుంటారు. నెక్స్ట్ పర్ఫెక్షనిస్ట్ అండి. మెలన్కోలి అంటే వెరీ పర్ఫెక్షనిస్ట్. ఏదైనా పని చేసిండు అంటే లోపం ఉండదు. నువ్వు కొత్తది ఎన్నడూ తెలియని పనినైనా తనకున్న స్కిల్ ఉన్నంత వరకు దానిని తన నైపుణ్యతను ఉపయోగించి చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఏదో మీద పని చేయలేడు. హైలీ స్టాండర్డ్స్ అండి. మెలన్కోలికి ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఎవరు రీచ్ కాలేరు, చాలా కష్టం. అవేర్ ఆఫ్ డీటెయిల్స్, ప్రతిదీ సేకరిస్తారు, క్షుణ్ణంగా సేకరిస్తారు, తొందర అంటే అది ఉండదు. సో పర్సిస్టెంట్, కేర్ఫుల్, వెంటాడడంలో అంటే శోధించడంలో, వెతకడంలో సో చాలా అదిగా ఉంటారు, చాలా జాగ్రత్త కూడా ఉంటారు. డిసిప్లైన్డ్, క్రమశిక్షణ మామూలుగా ఉండదు, మనం తట్టుకోలేము. ఆర్గనైజ్డ్, వెరీ ఇల్లును కానీ అన్నిటిని చాలా ఇంట్లో ఉన్న చిన్న వస్తువును కూడా చాలా క్రమంగా పెట్టుకుంటారు. అంటే మళ్ళీ వీళ్ళకి ఓసిడి ప్రాబ్లం ఉన్నట్టు కాదండి, ఓసిడి కాదు మళ్ళీ. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఉండదు వీళ్ళకి. అంటే కొంతమంది క్రమంగా పెట్టుకుంటారు అని అంటే, ఇప్పుడు వాష్రూమ్కి వెళ్తే బకెట్ ఎక్కడ ఇలా మూలకు ఉండాలంటే అది మూలకే ఉండాలి, అంటే మగ్గు ఇలా తిరగాలంటే ఇలా తిరిగి పెట్టుకోవాలి, అంటే కంఫర్ట్, అంటే అంత ఏమంటారు అంత పర్ఫెక్ట్గా. ఇప్పుడు చేయికి అందితే కుడి చేయి పెడితే కుడి చేతికి అందాలి, అది ఎడమ చేతితో తీసుకున్నట్టు అంటే చెప్తున్నాను, ప్రతి విషయంలో అంత క్రమశిక్షణ ఉంటుంది అన్నట్టు. ఆర్డర్లీ, వెరీ నీట్గా ఉంటారు. మెలన్కోలి అంటే చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తాడు. ఎకనామిస్ట్ తెలుసా, మెలన్కోలి మంచి ఎకనామిస్ట్. అంటే ఈవెన్ ఫైనాన్షియల్ విషయం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా 100 రూపాయలను ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ఎలా ప్లాన్ చేయాలో కూడా తెలుసు. తనకున్న 4 పనులు ఉంటే 4 అవసరం ఉంటే 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో బాగా తెలిసి ఉంటుంది. మంచి ఎకనామిస్ట్ అండి. సో విజువలైజ్ ప్రాబ్లమ్స్, అంటే సమస్యలను చూడగలుగుతాడు, ముందే చూడగలుగుతాడు. విజువలైజ్ ప్రాబ్లం పసిగట్టగలుగుతాడు, చూడగలుగుతాడు. మేకింగ్ క్రియేటివ్ సొల్యూషన్స్, చూడండి ఫినిష్ వాట్ హ్యాస్ బిన్ స్టార్టెడ్. మెలన్కోలి ఒక పని ప్రారంభించిందంటే చచ్చినట్టు ముగించి తీరుతాడండి. మెలన్కోలి పని ప్రారంభించడానికి ఆలోచిస్తాడు, కానీ ముగించే విషయం ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ప్రాణం పోయినా, ఎంత నష్టపడాల్సి వచ్చినా, దానివల్ల లాభం లేదని తెలిసినా కూడా పని ముగించడంలో టాపర్స్ ఎవరంటే మెలన్కోలి. చూడండి, శాంగున్ పని స్టార్ట్ చేస్తాడు కానీ నెవర్ ఫినిషెస్, ఎప్పుడు కూడా ముగించడండి. శాంగున్ పని ముగించడు. కోలరిక్ ఏంటంటే పని ఎలా చేస్తాడు, టాస్క్ ఓరియంటెడ్గా చేస్తాడు, గోల్ ఓరియంటెడ్గా చేసుకుంటాడు. కాబట్టి పని అలాగే ప్రారంభిస్తాడు, అలాగే ముగిస్తాడు. అంటే అగ్రెసివ్గా ఉంటుంది. పని ప్రారంభించడంలో అగ్రెసివ్గా ఉంటాడు, ముగించడంలో అగ్రెసివ్గా ఉంటాడు. కానీ శాంగున్, ఫస్ట్ పర్సనాలిటీ శాంగున్ పని అగ్రెసివ్గా ప్రారంభిస్తాడు, కానీ ఎప్పుడు కూడా ఒక పనిని ముగించడం శాంగున్ వల్ల కాదు. కానీ మెలన్కోలి అలా కాదు, పని ప్రారంభించడంలో లేటుగా ఉండొచ్చు, స్లోగా ఉండొచ్చు, కానీ ముగించడం మాత్రం ఖచ్చితంగా ముగించి తీరుతాడు.
ఏది స్టార్ట్ చేసినా ముగిస్తాడండి. ప్రిఫర్ డయాగ్రామ్స్, గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎయిడ్స్. ఏదైనా పని చేసినప్పుడు ఎలా చేస్తారంటే చాలా అంటే ప్రజలకి రీచ్ అవ్వడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అంటే పని చేసే దగ్గర డయాగ్రామ్స్ ద్వారా కానీ, గ్రాఫిక్స్ ద్వారా కానీ, విజువల్ ఎయిడ్స్ ద్వారా కానీ ఇలా రకరకాలుగా ప్రజల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఇది కోలరిక్లో అంటే సారీ మెలన్కోలీలో ఉన్నటువంటి వర్క్ ఎఫిషియన్సీ గురించి చేసుకున్నాం. యాజ్ అ ఫ్రెండ్, చూడండి ఫ్రెండ్ విషయం వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయో. మనం కోలరిక్ దగ్గరికి వస్తే ఫ్రెండ్ దగ్గర 2-3 విషయాలే ఉంటాయి. యాజ్ అ ఫ్రెండ్, కేర్ఫుల్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్. మెలన్కోలీ ఎవరితో ఈజీగా ఫ్రెండ్షిప్ చేయరండి. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. మెలన్కోలీ ఫ్రెండ్షిప్ విషయం వచ్చినప్పుడు శాంగ్విన్ అసలు ఈజీగా ఫ్రెండ్స్ని చేసుకుంటాడు. కోలరిక్ అసలు ఫ్రెండ్స్నే చేసుకోడు. మెలన్కోలీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేస్తాడు. తొందరపాటు ఫ్రెండ్షిప్ చేయడానికి ఆ వ్యక్తిని అబ్జర్వేషన్ చేస్తాడు. ఆ వ్యక్తి ఎలాంటివాడో చూస్తాడు. తను చేయగలుగుతాను ఈ వ్యక్తితో నేను మనగలుగుతాను లేదా చూసుకుంటాడు. వెరీ కేర్ఫుల్గా చూస్ చేసుకుంటాడండి ఫ్రెండ్స్. మెలన్కోలీ ఫ్రెండ్షిప్ చాలా టాప్గా ఉంటాయి. చాలా ఆయన ఫ్రెండ్స్లో ఉన్నారంటే చాలా అంటే అంత జాగ్రత్తగా ఫ్రెండ్స్ని అది చేసుకుంటాడు. సాటిస్ఫైడ్ టు స్టే ఇన్ బ్యాక్గ్రౌండ్, అవే ఫ్రమ్ అటెన్షన్, లోయల్ అండ్ ఓకే. నా మధ్యలో సిగ్నల్ ప్రాబ్లం అయిందా? వాయిస్ వినబడిందా? వినపడలేదన్న. ఓకే. వెరీ లోయల్ అండి. ఫ్రెండ్షిప్లో మెలన్కోలీ అంత యథార్థంగా, నీతిగా, నిజాయితీగా ఎవ్వరు ఉండలేరు. అంత నమ్మకం. ఒక విషయం చెప్పి లైఫ్లో ఎవరు చెప్పొద్దంటే ప్రాణమైన కూడా చెప్పడు. అంత నమ్మకంగా ఉంటారు. వెరీ లోయల్ అండి. విల్లింగ్ టు లిజన్ టు కంప్లైంట్స్. మెలన్కోలీ దగ్గర నువ్వు మాట్లాడితే ఎంతైనా వినగలుగుతాడు. గంటైనా 2 గంటలైనా నువ్వు ఎన్ని కంప్లైంట్ చేసినా శ్రద్ధగా వినగలుగుతాడు. నీ మీద అంత శ్రద్ధ పెట్టగలుగుతాడు. ఫ్రెండ్షిప్లో అంత ఉంటుంది. కేపబుల్ టు సాల్వింగ్ అదర్స్ ప్రాబ్లమ్స్. వినడం మాత్రమే కాదు, మీ సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు మెలన్కోలీ. ఆలోచన చెప్పగలుగుతారు. మంచి ఆలోచన ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు. సో కన్సర్న్ టువర్డ్స్ అదర్స్. ఎంత కన్సర్న్ ఉంటుంది అని అంటే సొంత పిల్లల మీద, తల్లిదండ్రుల మీద ఎంత కన్సర్న్ ఉంటుందో ఇతరుల మీద అంత కన్సర్న్ చూపిస్తాడు. అంత శ్రద్ధ ఉంటుంది. అంత కేర్ ఉంటుందండి. ఈజీలీ మూవ్డ్ బై టీయర్స్, ఫుల్ విత్ కంపాషన్. తొందరగా సో శాంగ్విన్ ఏమో ఎమోషనల్ అవుతాడు, తొందరగా కన్నీళ్ళు గార్చాడు. అసలు కోలరిక్ ఫ్రెండ్స్ అనే ఎమోషన్ అనేది ఉండదు. మెలన్కోలీ తొందరగా ఎమోషనల్ అవుతాడు, తొందరగా కన్నీరు గార్చగలుగుతాడు ఇతరుల కోసం. అంత కంపాషన్. లుకింగ్ ఫర్ ఐడియల్ మేట్స్. ఎప్పుడు కూడా ఒక మంచి ఐడియల్ మేట్స్ కోసం వెతుకుతారు అన్నట్టు. అంటే ఒక పర్ఫెక్షనిస్ట్ అంటే మెలన్కోలీ పర్ఫెక్షనిస్ట్ కాబట్టి ఆ పర్ఫెక్షనిస్ట్ని వెతుకుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. యాజ్ ఎ పేరెంట్ సెట్స్ హై స్టాండర్డ్స్. జీవితం యొక్క విలువలు అంటే కోలరిక్ ఏమో అసలు శాంగ్విన్కి ఏమో గోల్స్ ఉండవు. ఫ్రీడమ్ అన్నట్టు వదిలేస్తాడు. కోలరిక్ ఏమో మంచి గోల్ ఓరియంటెడ్ పెడతాడు. కానీ మెలన్కోలీ గోల్ ఓరియంటెడ్ పెట్టాడు. స్టాండర్డ్స్ ఉంటాయి, వాల్యూస్ నేర్పిస్తాడు, హై స్టాండర్డ్స్ నేర్పిస్తాడు, హై వాల్యూస్ ఉంటాయి. వాంట్స్ ఎవ్రీథింగ్ డన్ రైట్. ప్రతిదీ సరైనదే చేయాలి, ధర్మమైనదే చేయాలి, నీతి అయినదే చేయాలి. అంటే ఈయన స్టాండర్డ్స్ నేర్పిస్తాడు ఒక పేరెంట్గా. సరిగా ఉంటేనే చేయాలి, రైట్ అయితేనే చేయాలి. వాట్ రైట్? డన్ ఎవ్రీథింగ్ రైట్ అంటే మంచిగా కరెక్ట్ చేయాలని. ఆల్వేస్ కీప్ ద హౌస్ నీట్. కుటుంబంలో ఎలా ఉండాలి? ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాడు. క్లీనప్ కిడ్ స్టఫ్స్. విల్లింగ్స్ టు సాక్రిఫైస్ ఫర్ అదర్స్. కుటుంబంలో ఇతరుల కోసం తనను తాను ఎంతైనా త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎంకరేజ్ ఇంటెలిజెన్స్ అండ్ టాలెంట్స్. ఎక్కువగా జ్ఞానాన్ని, మంచి ఇంటెలిజెన్స్ని, ఇంటెలెక్చువాలిటీని, జ్ఞానాన్ని, బుద్ధిని, నైపుణ్యతలను ప్రోత్సహిస్తాడు. అందులో ఎదగాలని ఎంకరేజ్ చేస్తాడు. ఇది మెలన్కోలీ ఉండేటువంటి అదే అండి. చూడండి ఈ 3 ఒక్కొక్క పర్సనాలిటీ ఒక యూనిక్ పర్సనాలిటీస్ అండి. ఒకదానిలో ఉన్నట్టు ఒకదానిలో ఉండదు. అందుకే మనం భిన్నంగా కనిపిస్తాం. ఒకరితో ఒకరు ఎందుకు పొంతన కుదరదు అని అంటే ఒక మెలన్కోలీతో అందరూ జర్నీ చేయలేరు, అంత ఈజీ కాదు. ఎందుకంటే మెలన్కోలీ పర్ఫెక్షనిస్ట్ కాబట్టి ఎలా అంటే హై థింకింగ్ ఉంటుంది, హై ఎమోషన్స్ ఉంటాయి, హై సాక్రిఫైస్ ఉంటుంది, అన్ని హైగా ఉంటాయి. ఓకే. హై టాలెంటెడ్ ఉంటాడు, హై నాలెడ్జ్ ఉంటుంది, హై ఇంటెలెక్చువల్ అయి ఉంటాడు, హై థింకర్ అయి ఉంటాడు,
అనలిటిక్ అయి ఉంటాడు. ఇలా అన్నింటిలో అయి ఉంటాడు అన్నట్టు. సాక్రిఫైస్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కాబట్టి మెలంకోలీతో జర్నీ అంటే మెలంకోలీతో జర్నీ చేయాలంటే చాలామంది కష్టం అనిపిస్తుంది. అంత ఈజీ కాదు. కోర్స్ ఒక్కొక్క పర్సనాలిటీలో కొలరిక్తో కూడా జర్నీ చేయలేము. అలా అని చెప్పి సాంగ్యంతో అందరు జర్నీ చేయలేరు. అంటే ఎందుకు? అపోజిట్ పర్సనాలిటీస్ అయితే 100% జర్నీ చేయలేరు, డౌట్ లేదు. అర్థమైందండి? మెలన్కోలిక్ పర్సనాలిటీస్ చాలా తక్కువ ఉంటాయండి. మెలన్కోలిక్ పర్సనాలిటీ అనేటివి చాలా తక్కువ ఉంటాయి సమాజంలో. మన చుట్టూ ఉన్నటువంటి పర్సనాలిటీస్లో ఎక్కువ అంటే తక్కువగా ఉండే పర్సనాలిటీ మెలన్కోలీ. అంటే ఏదైనా కూడా ఈ 4 పర్సనాలిటీ 100% పర్సనాలిటీ చాలా తక్కువ ఉంటాయి. మిగతా అన్ని బ్లెండెడ్ పర్సనాలిటీస్ ఎక్కువ ఉంటాయి మనకు. మన చుట్టూ బ్లెండెడ్ పర్సనాలిటీస్ ఎక్కువ చూస్తాము, తక్కువ చూస్తాం. పర్ఫెక్ట్ శాంగున్ కానీ లేకపోతే అంటే 100% శాంగున్ కానీ 100% కోలరిక్ 100% మెలన్కోలీని చూడము. అలాగే 100% ప్లెగ్మాటిక్. ఈవెన్ మీరు పిక్చర్స్ని గమనిస్తున్నారో లేదో, గమనించారండి పిక్చర్స్ని బొమ్మలు ఎలా ఉన్నాయో? హలో, అన్న గమనిస్తున్నా. శాంగున్ ఎలా ఉన్నాడు, కోలరిక్ ఎలా ఉన్నాడు, మెలన్కోలీ చూడండి. శాంగున్ ఎలా ఉన్నాడు? జాయ్ఫుల్గా కదా, 2 థంబ్స్ ఇలా పెట్టుకొని. కోలరిక్ ఎలా ఉన్నాడు? వెరీ స్ట్రాంగ్ లీడర్గా. మెలన్కోలీ ఎలా ఉన్నాడు? పర్ఫెక్ట్ కదా, ఎంత పర్ఫెక్షనిస్ట్గా అద్దాలు పెట్టుకొని అలా చూపించారు. ప్లెగ్మాటిక్ చూడండి ఎలా ఉంటాడు. ప్లెగ్మాటిక్ కూడా ఇంట్రోవర్ట్ అండి, అబ్జర్వర్ అంటాం. ప్లెగ్మాటిక్ ఎవరు? అబ్జర్వ్ అంటే గమనిస్తూ ఉంటాడు, ఎప్పుడు అందరిని గమనిస్తాడు. ఎవరు ఏం చేస్తారు, ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తున్నారంటే ప్లెగ్మాటిక్స్. పెసిమిస్టిక్ అండి, ఇతను కూడా ఏంటిది నెగిటివ్ థింకర్ అన్నట్టు, నెగిటివ్ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి, నెగిటివ్గా ఆలోచించేటువంటి వ్యక్తి. చూడండి మళ్ళీ చెప్తున్నాను, శాంగున్స్ ఏమో టాకర్స్, కోలరిక్ ఏమో డూయర్స్ చేస్తారు, మెలన్కోలీ ఏమో థింకర్స్ ఆలోచిస్తారు, ప్లెగ్మాటిక్స్ ఏమో అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వర్ అది వాచర్స్ లేదా అబ్జర్వర్, రెండు ఒకటే. ఓకే, సో ఈ పర్సనాలిటీస్ని మనం ఎన్ని కోణాలు చూడాలో అన్ని కోణాలు మీకు చూపిస్తాను. ఈవెన్ ఇంటర్ప్రిటేషన్లో కూడా చూడవచ్చు ఇది పర్సనాలిటీ. ఎవరి ఇంటర్ప్రిటేషను, ఎవరు అబ్జర్వేషను, ఎవరు అప్లికేషను. అర్థమవుతుందండి? హలో, ఓకే అర్థమవుతుందండి. మీరు ఇంటర్ప్రిటేషన్ నేర్చుకున్నారు కదా, ఇంటర్ప్రిటేషన్లో వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒక పర్సనాలిటీ ఏమో అబ్జర్వేషన్ ఉంటాడు, ఒక పర్సనాలిటీ ఇంటర్ప్రిటేషన్, ఒక పర్సనాలిటీ ఏమో అప్లికేషన్, తొందరగా అప్లికేషన్ చేసుకుంటాడు. ఓకే, ఎమోషన్ ఎలా ఉంటుంది? ప్లెగ్మాటిక్ ఎమోషన్ ఎలా ఉంటుంది అంటే హంబుల్ పర్సనాలిటీ అండి, వెరీ 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 హంబుల్. వీళ్ళు ఎంత హంబుల్గా ఉంటారు అంటే అంత హంబుల్గా ఉంటాయి, టాప్ హై క్వాలిటీ అన్నట్టు. ఈ హంబుల్నెస్ మళ్ళీ మీకు పొరపాటున మీరు కోలరిక్లో వెతికిరానికి అస్సలు దొరకదు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ హంబుల్నెస్ కోలరిక్లో వెతికిరానికో దొరకదు. అర్థమవుతుందా? సో సోషబుల్ అండ్ రిలాక్స్డ్. సోషబుల్ అండి, అందరితో మింగిల్ అయిపోతాడు, మంచిగా కలిసిపోతాడు, మంచిగా మాట్లాడతాడు. వెరీ రిలాక్స్డ్ అండి, మామూలు రిలాక్సేషన్ ఉండదు. ఎంత రిలాక్స్డ్ అంటే మీకు తెలుసా, నా దగ్గర ప్యూర్ 100% ప్లెగ్మాటిక్స్ ఉంటారు. ఎలా ఉంటుందంటే ప్లెగ్మాటిక్ ఇప్పుడు సో ప్లెగ్మాటిక్ ఎంత అదిగా ఉంటారు అని అంటే, ఇప్పుడు ప్లెగ్మాటిక్ ఒకవేళ చైర్లో కూర్చున్నాడు అనుకోండి, ఎదురుగానే చిన్నపిల్లలు ఆడుతున్నారు, వాళ్ళు కూడా ఒక చైర్లో కూర్చున్నారు. ఒకవేళ వాళ్ళు చైర్లో పడిపోతున్నారని తెలిసినా కూడా ప్లెగ్మాటిక్ రియాక్ట్ కాడండి. పడిపోయినాక 20-30 సెకండ్లకు అంటే అయ్యో బిడ్డ పడిపోయినావా నాన్న అని అడుగుతాడు, మళ్ళీ లేవనెత్తాడు, పట్టుకోడు. అంత రిలాక్స్గా ఉంటాడండి ప్లెగ్మాటిక్. ప్లెగ్మాటిక్ ఎలా ఉంటాడు అంటే చావు దగ్గరికి వెళ్ళినా, పెళ్లి దగ్గరికి వెళ్ళినా సేమ్ ఉంటుంది, ఎమోషన్ మారదు. అర్థమవుతుందా అండి? అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అదే కామ్గా ఉంటాడు. పెళ్లి చూడగానే ఉత్సాహంతో డ్యాన్స్ లేడు, చావు దగ్గరికి పోయినాక ఎమోషనల్గా ఏడ్చుకుంటూ అలా ఉండడు. ఎలా ఉండాలో అలాగే ఉంటాడు, ఎప్పటికీ ఒకే రకంగా ఉంటాడు ప్లెగ్మాటిక్. అర్థమవుతుందా? క్వైట్ అండ్ కామ్, ప్రశాంతంగా ఉంటాడు. చెప్తున్నా కదా, నువ్వు ఒకవేళ ప్లెగ్మాటిక్ దగ్గరికి వెళ్ళి అన్నాడ కుర్చీ కింద బాంబు పెట్టారంట అన్నావు అనుకో, అర్థమవుతుందా అండి? ప్లెగ్మాటిక్ ఒకవేళ బాంబు పెట్టినామని చెప్పినా కూడా కదలడండి, మెల్లగా బాంబు పెట్టిరా అని
ఒక 20-30 సెకండ్లకు అప్పుడు స్పందించి అవునా బాంబు పెట్టిరా అని కొద్దిగా ఆలోచించి మెల్లగా కుర్చీ మీద 2 చేతులు వేసి దాన్ని ఒత్తిపట్టి లేచి మెల్లగా కదులుతాడు. అర్థమవుతుందా? అసలు వింటున్నారా అండి నేనేం మాట్లాడుతున్నాను? డీప్గా కనెక్ట్ అవుతుర్రా? మీ పర్సనాలిటీస్ ఏంటో తెలిసిపోతున్నాయా? అదే పేషెంట్ వెల్ బ్యాలెన్స్డ్, మామూలు పేషెన్స్ ఉండదు వీళ్ళకి. ఎంత ఓపిక ఉంటుంది అంటే అబ్బా, మేబీ పెళ్లి నడక వీళ్ళని చూసే కనిపెట్టి ఉంటారు. సో మంచి కన్సిస్టెంట్గా ఉంటారు, స్థిరంగా ఉంటారు, జీవితంలో మాత్రం స్థిరంగా ఉంటారు. కామ్ బట్ స్మార్ట్, కామ్గా ఉంటారు కానీ మంచి స్మార్ట్, తెలివి కల్లోలే. మరి అంత ఫ్లెగ్మాటిక్ తెలివి లేని వాళ్ళు ఏం కాదండి, మంచి స్మార్ట్గానే ఉంటారు. సింపథెటిక్ అండ్ కైండ్, ఎప్పుడు దయగలిగి ఉంటారు, సింపతి ఉంటుంది, జాలి చూపిస్తారు ఎమోషనల్గా. హైడ్స్ ఎమోషన్స్, వీళ్ళు ఏం చేస్తారంటే ఎమోషన్స్ని దాచిపెట్టుకుంటారు, బయటికి వ్యక్తపరచరు. లోపల ఉన్న ఎమోషన్స్ లోపలే పెట్టుకుంటారు, బయటికి తెలియనియరు, వ్యక్తపరచరు. ఈవెన్ వాళ్ళ ఎమోషన్స్ క్లోజ్ సర్కిల్లో కూడా వ్యక్తపరచరు. అలా భార్య దగ్గర కూడా వ్యక్తపరచుకోరండి వాళ్ళ ఎమోషన్స్, అంత ఎమోషన్స్ హైడ్ చేసుకుంటారు. యాక్సెప్టింగ్ లైఫ్ హ్యాపీలీ, జీవితాన్ని సరదాగా అంగీకరిస్తారు, ఎలా ఉన్న అంగీకరిస్తారు. మంచోళ్ళండి పాపం. భోజనాల దగ్గర కూడా ఎక్కడ రిమార్క్స్ ఉండే, ఏం పెడితే తింటారండి. ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, పులుపు ఎక్కువైంది, దీంట్లో అది లేదు ఇది లేదు ఏమన్నారు, ఎలా పెడితే అలా తింటారు, ఎక్కడైనా అంగీకరిస్తారు. నేను చూస్తాను, నా దగ్గర మంచి పర్సనాలిటీస్ ఉన్నాయి ఇలాగా. యాక్సెప్టింగ్ లైఫ్ హ్యాపీలీ. వర్సటైల్, వర్క్ విషయం వచ్చినడికి కాంపిటెంట్ అండ్ కాన్ఫిడెంట్, మంచిగా కాంపిటీషన్ ఇవ్వగలుగుతారు, కాన్ఫిడెంట్గా పనిచేసుకుంటారు. పీస్ఫుల్ అండ్ ఈజీ టు అగ్రీ, చాలా ప్రశాంతంగా ఉంటారు. అన్ని విషయాలను ఈజీ అగ్రీ అంటే అన్నిటిని ఈజీగా అగ్రీ చేస్తారు. అంటే ఇలా పనులు ఎలా ఉంటుంది అని అంటే పనుల విషయం వచ్చినప్పుడు ట్యాంగును పని ప్రారంభిస్తాడు, కోల్రిక్ పని ముగిస్తాడు. మెలన్కోలీ పనిని పర్ఫెక్ట్గా చేపిస్తాడు. ఫ్లెగ్మాటిక్ ఏం చేస్తాడు అని అంటే మంచిగా పీస్ఫుల్గా ప్రశాంతంగా వెళ్ళిపోయే విధంగా ఈజీగా అదే విధంగా చూస్తాడు. సో హ్యావ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ. ఫ్లెగ్మాటిక్స్కి ఏంటి అని అంటే మంచిగా పరిపాలన నాయకత్వం ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి ఎబిలిటీ ఫ్లెగ్మాటిక్లో ఉంటుంది. మీడియేట్స్ ప్రాబ్లమ్స్, మధ్యవర్తిత్వం చేస్తారు, సమస్యలు ఉంటే ప్రాబ్లమ్స్ మధ్యవర్తిత్వం పనులలో. అవాయిడ్స్ కాన్ఫ్లిక్ట్స్, ఫ్లెగ్మాటిక్ ఇష్టం లేనిది ఏంటి తెలుసు అంటే కాన్ఫ్లిక్ట్స్ అస్సలు ఇష్టం ఉండదండి. ఏమంటారు ఈ రకరకాల విభేదాలకు, రకరకాల కొట్లాటలకు చాలా దూరం వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి అంత కామ్గా ఉండాలి, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, కాబట్టి వీళ్ళకి ఇవి నచ్చవు. గొడవలు, విభేదాలు ఏమి నచ్చవండి. ఫ్లెగ్మాటిక్ అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కడన్నా ఇప్పుడు అత్తగారింటికి పోతాడు, ఏమైనా ఉంటాయంటే ప్రాబ్లం అంటే ఆడికి వెళ్ళడం, ఇవన్నిట్లో ఇన్వాల్వ్ కంటే దూరంగా ఉండడం బెటర్ అనుకుంటాడు. వీళ్ళు ఎందుకు కొంతమందితో మింగిల్ గారు అని అంటే వీళ్ళు కాముగా ఉండాలనుకుంటారు, కాబట్టి కాముగా లేని వ్యక్తులతో కలిసిపోలేరు. అంటే అన్ని అనవసరమైన హడావుడి క్రియేట్ చేసి విభేదాలు తీసుకొచ్చే మాటలు మాట్లాడేతో దగ్గర కానీ అనవసరమైన గొడవలు తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఉన్న చోట వీళ్ళు మెల్లగా దూరం అవుతారు, మెల్లమెల్లగా దూరం అవుతారు. నువ్వు ఒకవేళ పలిశాడు ఎందుకు రావట్లేదు అంటే నవ్వు ఊరుకుంటారు, కానీ కారణం చెప్పరే, అక్కడ బాగలేదు, అక్కడ నాకు నచ్చలేదు అందుకే రావట్లేదు అని కూడా చెప్పరాలు. అంత మంచోళ్ళు అన్నట్టు. కాన్ఫ్లిక్ట్ అంటే నిజంగా చెప్తున్నాను, అసలు భలే అనిపిస్తుంది. వెల్ బిలో ప్రెషర్, ఎప్పుడు కూడా అసలు వీళ్ళ మీద ఒత్తిడి అనేది ఉండదండి. మీరు ఒత్తిడి తీసుకోరు, నువ్వు ఎంత సమస్య వచ్చినా లైట్గా తీసుకుంటారు. క్రికెటర్లో గ్రేట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా అండి? ధోని మంచి ఫ్లెగ్మాటిక్, అందుకే అంత మంచి క్రికెట్ మంచి లీడర్ కాదు. కోహ్లీ ఎవరో తెలుసా? కోల్రిక్, గుర్తుపట్టారా? కోహ్లీ పర్ఫెక్ట్ కోల్రిక్, ఎంత అగ్రెసివ్గా ఉంటాడో తెలుసు కదా. క్రికెట్ అలవాటు ఉందా? చూస్తారా? అది కూడా పాపం అనుకుని. హలో, చూస్తారా? నేను చెప్పింది రైటేనా? కోహ్లీ పర్ఫెక్ట్ కోల్రిక్, ధోని పర్ఫెక్ట్ ఫ్లెగ్మాటిక్, ఫుల్ కామ్, ఎంత టెన్షన్ మ్యాచ్నైనా ప్రశాంతంగా లీడ్ చేయగలుగుతాడు. అవునా?
చూసిరా లీడర్షిప్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? ఒక చూస్తున్నాం. జట్టుకి కోలరిక్ లీడర్షిప్ చేస్తే ఎలా ఉంటది? ప్లెగ్మాటిక్ లీడర్షిప్ చేస్తే ఎలా ఉంటది? శాంగున్ లీడర్షిప్ చేస్తే ఎలా ఉంటది? మెలన్కోలీ చేస్తే ఎలా ఉంటది? అవునా? ఒకసారి ఊహించి చూడండి ఇప్పుడు. గంగూలీ కూడా కోలరిక్, వెరీ అగ్రెసివ్. అవునా? ఒక ముందు అబ్జర్వ్ చేస్తామన్న కంపల్సరీ. ఇక నుండి చేస్తారా? హలో, చేస్తాం చేస్తాం. చూడండి ఇప్పుడు తేడా చూడండి. మీకు పర్సనాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను. కోలరిక్ వాడు టార్గెట్ ఓరియంటెడ్. చూసిన వాడు ఎట్లా ఆడతాడు? ధోని అలా ఆడాడు. అవునా? అర్థమవుతుందండి. అవునన్నా. కోహ్లీ లాగా ధోని ఎప్పుడన్నా ఆడడం చూసారా? హలో, లేదన్నా ఎప్పుడు నెవర్ చూడలేదన్నా. నెవర్. కోహ్లీ ఎలా ఉంటుంది? అగ్రెసివ్ ఉంటుంది. అని ఆట ఎలా ఉంటుంది చూడండి. అంటే టార్గెట్ ఓరియంటెడ్. అంటే ఎలాగైనా నిదానంగా ఆడేసి టార్గెట్ రీచ్ అయ్యడం చూస్తాడు. అవునా? అవునన్నా. నువ్వు ధోనిలో టెన్షన్ ఎప్పుడు చూడవు. మ్యాచ్ ఓడిపోతుందన్న కూడా మన ముఖంలో టెన్షన్ కనిపించింది ఎప్పుడన్నా? హలో, కనిపించలేదన్న. ఎప్పుడు ఒకటే తీరుగా ఉంటాడు. కనిపించదు కనిపించదు. అవసరం అంటే లాస్ట్ బాల్ కూడా సింగిల్ తీస్తాడు. అవునా? నిజమా కాదు చెప్పండి. అవునన్నా నిజమే అన్న. ఇవి ఎందుకు ఎందుకు జరుగుతాయి తెలుసా? మీరు ఎంత ప్రొఫెషనల్ క్రికెట్ నేర్చుకున్నా కూడాము ఇవి పర్సనాలిటీ డిఫెక్ట్స్ అని తెలుసా మీకు? హలో, అర్థమవుతుంది ఇప్పుడు, అర్థమవుతుంది. వింటా ఉంటే నిజంగా మా జీవితంలో అర్థమవుతుంది, ఇతరులు కూడా అర్థమవుతుంది. అందుకే నేను ఎవరిని తొందరగా తప్పుగా అర్థం చేసుకోకపోవడానికి గల కారణం ఏంది? నాకు తెలుసు ఎవరు ఏంటిది అనేది అర్థమవుతున్నప్పుడు నేను తొందరగా అపార్థం చేసుకోను. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో నెగిటివ్గా అందుకే ఆలోచించాం. ఓకే, నీ పర్సనాలిటీ ఇది కాబట్టి అలా ఉన్నాడు. ధోని అలా ఉన్నాడు. కోహ్లీ ఎందుకు ఇలా ఉన్నాడు? రోహిత్ శర్మ అలా ఎందుకు ఉన్నాడు? అటు మిస్టర్ పర్ఫెక్ట్ ద్రావిడ్ లాగా. అంటే ఇప్పుడు ఇలా ఎవరెవరు ఎలా ఉంటారు అంటే వీళ్ళు డిఫరెంట్ అన్నట్టు. పర్సనాలిటీ తెలిసిపోతుంది నాకు. వీళ్ళు ఎవరు ఏంటిది అన్నప్పుడు ఏమవుతుంది? ఓకే, ఈడు మిస్టర్ పర్ఫెక్ట్, అతను కోలరిక్, లీడర్, అంతే. ఇక చూపించాల్సిందే అక్కడ ప్రభావం. అవునా? సచిన్ అన్న మరి ఆ? సచిన్ నేర్చుకొని కనిపెట్టాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను పర్సనల్. నేను ఏ పర్సనాలిటీ ఏంటిదో చెప్పడానికి లేను ఇక్కడ. ఓకే, మీరు ఓకే అన్న కనిపెట్టాలి ఓకే ఇప్పుడు. ఓకే అన్న నేను మీకు అర్థం కావడానికి కొన్ని పర్సనాలిటీ చెప్తున్నాను. అంటే నేను మళ్ళీ ఈ పర్సనాలిటీ ఇప్పుడు మోడీ ఎవరు, ఇవన్నీ ఎవరు అడిగితే నేను చెప్పడానికి లేను. మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఎవరు ఏంటిదని. ఓకే, డౌట్ లేదు. సచిన్ మిస్టర్ పర్ఫెక్ట్ అన్నిట్లో. క్యారెక్టరు అంటే ఎలా ఉంటాడు, ఎలా అన్ని విషయాల్లో. సో అర్థమవుతుంది కదండి. మంచిగా అవాయిడ్స్ కాన్ఫ్లిక్ట్స్ చూసాము. వెల్ బిలో ప్రెజర్లో ఉంటాడు. ఫైండ్ యాజ్ అన్ ఈజీ వే. ప్లెగ్మాటిక్ టాస్క్లు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ప్లెగ్మాటిక్ నువ్వు టార్గెట్ పెడితే తట్టుకోలేడు. ఏది సులువైన మార్గం ఉంటుందో దాన్ని చూసుకుంటాడు. లైఫ్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అన్ని సులువైన మార్గాల కోసం చూస్తాడు. ఏది ఈజీగా ఉంటుందో, ఏది కంఫర్ట్గా ఉంటుందో దాన్ని వెతుకుంటాడు. కానీ కోలరిక్ అలా కాదు. ఏ టాస్క్ ఇచ్చినా చేస్తాడంటాడు. ప్లెగ్మాటిక్ అలా కాదు. తనకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో అది మాత్రమే చూసుకుంటాడు. చూడండి, పని విషయం వచ్చినప్పుడు శాంగున్ అసలు ఏ పని చేసుకోవాలని క్లారిటీ ఉండదు. అంటే శాంగున్ అన్ని చేస్తా అంటాడు కానీ ఏది చేయలేడు. కోలరిక్ ఏం చేస్తాడు? ఏ పని చేసేస్తా అంటాడు. మెలన్కోల్ ఏం చేస్తాడు? తన చేయగలిగినది, సామర్థ్యం ఉన్నది, నేను ఏదైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతానో ఆ పని చేయాలనుకుంటాడు. ప్లెగ్మాటిక్ ఏం చేస్తాడంటే తనకు ఏ పని ఈజీగా ఉంటుందో అది అది చూజ్ చేసుకుంటాడు. తేడా ఉందా? పనులు చూజ్ చేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు, బిహేవ్ చేస్తారు. అర్థమవుతుందా అండి? డిఫరెన్సెస్ ఉన్నాయి. శాంగున్ పనిలో అసలు క్లారిటీ ఉండదు. కానీ కోలరికు అన్నిటికంటే టఫెస్ట్ జాబ్ ఏది ఉందో అది చూసుకుంటాడు. మెలన్కోలీ తను న్యాయం చేయగలిగినది, తను ఏదైతే సామర్థ్యవంతంగా ముగించగలుగుతుందో ఆ పనును చూజ్ చేసుకుంటాడు. ప్లెగ్మాటిక్ విషయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్నిటికంటే సులువైన పని ఏదని అది చూసుకుంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు, ఎందుకు కష్టపడతలేడు, కష్టపడడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ఇప్పుడు నాగరో ప్లెగ్మాటిక్ ఉన్నాడు, ఎంటెక్ చేసిండండి. ఎంటెక్ చేసి ఏ జాబ్ చూజ్ చేసుకున్నాడో తెలుసా మీకు? ప్లేస్మెంట్ చూజ్ చేసుకున్నాడండి. ప్లేస్మెంట్లో జీతం ఎంత ఇస్తారు చెప్పండి? హలో హలో ఒకసారి మాట్లాడాలి దయచేసి. తెలియదన్న. తెలియదా? తెలియదు. తెలిసిన వాళ్ళు చెప్పండి దయచేసి ఎవరైనా.
25,000-30,000 మధ్యలో ఇస్తారు. అంతా కూడా మీ ప్లేస్మెంట్స్లో అది కాలేజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లేస్మెంట్లో 15,000, 18,000, 20,000. 15 అన్న స్టార్టింగ్. అదే చెప్తున్నాను. 15 స్టార్టింగ్, 15 నుండి 18, 20, 23 వరకు పెరుగుతుంది. ప్లేస్మెంట్లో జీతం ఎక్కువ ఇవ్వరండి. ఏముంటుంది ప్లేస్మెంట్లో? జాబు చాలా ఆరాంగా ఉంటుంది. స్టూడెంట్స్ వస్తే కంపెనీకి పరిచయం చేయడం, ఇంటర్వ్యూలు చేయించడం, ఇవే కదా ప్లేస్మెంట్ చూసుకోవడం. ఎంత కంఫర్ట్ జాబ్ అంటే మేము తెలుసా, నేను నా సంఘం నాతో ఉన్న కొంచెం ఎల్డర్లీ పీపుల్ ఉన్న వాళ్ళు 2-3 కలిసి సంవత్సరాల తరబడి పెళ్ళై 2 పిల్లలు పుట్టిన తర్వాత మేము కౌన్సిలింగ్ చేస్తూ ఎంత ట్రై చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ టీచింగ్ ఫీల్డ్కి వచ్చాడండి. ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్ మంచిగా ఎంటెక్ కదా, టీచింగ్ ఫీల్డ్కి వచ్చినాక 30,000 జీతం అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు లైఫ్లో కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గినాయి. మేము చాలా ట్రై చేస్తాం. ప్లెగ్మాటిక్ తెలుసు ఎంత కంఫర్ట్ జోన్ వెతుకుంటారు తెలుసా, వాళ్ళ ఇల్లు కూడా ఎంత కంఫర్ట్గా వెతుకుంటారు అంటే, ఎంత సేఫ్ జోన్లో పెట్టుకుంటారు అంటే అంత కంఫర్ట్ వెతుకుంటారు. ప్రతిదీ కంఫర్ట్ ఉండాలి. ప్రయాణం చేస్తే కంఫర్ట్ ఉండాలి, అన్ని కంఫర్ట్గా ఉండాలి. ఏది కంఫర్ట్ లేకపోయినా అంత ఈజీగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి. ఒత్తిడి తీసుకోరు అన్నట్టు, ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. మేము వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తూ ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా, మాకు 5-6 సంవత్సరాలు పట్టిందండి ఆ వ్యక్తిని మోల్డ్ చేయడానికి. అప్పుడు మారి అది ప్లేస్మెంట్స్లో జాబ్ మానేసి వేరే కాలేజీలో మళ్ళీ లెక్చరర్గా జాయిన్ అయిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు లైఫ్లో టర్నింగ్ స్టార్ట్ అయినాయి. సో ఇలా ఉంటుందంటే మరి అంత ఈజీ కాదు. ఈజీ వే వెతుకుంటారు, వెరీ ఈజీ కావాలి, అన్నీ ఈజీగా ఉండాలా. ఓకే, టైం అవుతుంది, ముగించుకుందాం. నెక్స్ట్, యాజ్ ఎ ఫ్రెండ్ ఈజీ టు గెట్ అలాంగ్ విత్, డిలైట్ఫుల్. సులువుగానే ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, మంచిగా జాయ్ఫుల్గా ఉంటారు, డిలైట్ఫుల్ సంతోషభరితంగా ఉంటారు. డు నాట్ లైక్ టు బి అఫెండ్ కాలేరండి. అఫెండ్ గారు వీళ్ళకి ఇష్టం ఉండదు, అఫెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. ఎందుకంటే కామ్ కాబట్టి లైట్గా నవ్వురుకుంటారు. ఏదైనా చెప్పినా కూడా అఫెండ్ అవ్వడానికి ఇష్టపడరు వీళ్ళు. గుడ్ లిజనర్స్, ఏదైనా చెప్తే మంచిగా వింటారు. ఏ బిట్టింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వీళ్ళు కూడా జోక్స్ కట్ చేస్తారు, సైలెంట్గా వేస్తారండి జోకులు. అంటే ఇప్పుడు శాంగునేమో ఎక్స్ట్రావర్టిస్గా జోకులు వేస్తాడు, కోల్రిక్ కూడా కొంచెం జోకులు వేసినా కోల్రిక్ అసలు జోక్ వేయడు వాస్తవం చెప్పాలంటే. కోల్రిక్ జోకులు వేయడం తక్కువ ఉంటుంది. సో మెలన్కోలిక్ పర్ఫెక్ట్ జోకులు వేస్తాడు, అంటే టైమ్లీ జోకింగ్ ఉంటుంది. ఇతను కూడా మంచిగా అంటే విట్టి అంటారు, మంచి హాస్య చిత్రతో ఉంటుంది ప్లెగ్మాటిక్లో. కానీ ఎలా ఉంటుందంటే వెరీ సైలెంట్గా. మా దగ్గర ప్లెగ్మాటిక్ ఉన్నాడు. మేము ఒకసారి బయటికి వెళ్తున్నప్పుడు అయినా అన్న జాగ్రత్త అంటే వాళ్ళ వైఫ్ మాతోనే వస్తుంది, విజిటింగ్కి వెళ్తున్నాం, అన్న నా వైఫ్తో జాగ్రత్త అన్నాను. అంటే కామెడీ ఎలా ఉంటుంది అంటే అట్లా సైలెంట్గా వేస్తారు అన్నట్టు. ఎందుకనంటే జాగ్రత్త అన్న, మీరు లిఫ్ట్ వెళ్తారు కదా మరి జాగ్రత్త అంటాడు. అంటే ఆమె లావు ఉంటుంది అన్నట్టు, లిఫ్ట్ కూలేజ్ కానండి, లిఫ్ట్ కూలిపోతుంది ఏమన్నా. అంటే ఎలా ఉంటారంటే ఉండి సైలెంట్గా ఒక జోక్ వేస్తారు అన్నట్టు అలాగా. నేను ఒక ప్లెగ్మాటిక్ ఎలా అంటే నేను నా బాబు పోతున్నాను, మా ఫ్యామిలీ ఫోటో చూపించమని నేను ఒక మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ యూత్ అంతా అన్న ఫ్యామిలీ ఫోటో చూపించాను. కానీ నా ఫ్యామిలీ ఫోటో చూపించగానే మా పెద్దబాబు నాతో పోలిసి, అబ్బా అన్న మీ బాబు మీరు సేమ్ ఉన్నారు అన్న, అచ్చుగుద్దినట్టు ఉన్నారు అనగానే ఒక ప్లెగ్మాటిక్ వెంటనే ఏమన్నాడు, అచ్చుగుద్దినట్టే ఉంటారు కానీ కొంచెం హైటే తేడా ఉంటుంది అని అన్నాడు. అంటే అప్పుడు చిన్నపిల్లలు అంటే అలా సైలెంట్గా జోకులు కట్ చేస్తారండి. అంటే అది టైంలో అక్కడ విన్నప్పుడు మీకు నవ్వు వస్తుంది. అంటే అబ్బో ఈయన కూడా జోకులు వేస్తాడు. అంటే ప్లెగ్మాటిక్స్ కామ్ కదా, ఆ కామ్గా ఉండి అలా మాట్లాడేసరికి అలా అనిపిస్తుంది. హ్యావ్ కంపాషన్ అండ్ కన్సర్న్, ఇతరుల పట్ల మంచి కంపాషన్ ఉంటుంది, కన్సర్న్ ఉంటుంది, జాలి ఉంటుంది, ఇతరుల పట్ల ఆలోచిస్తారు, ఇతరుల గురించి ఆలోచిస్తారు. యాజ్ ఎ పేరెంట్, ఏ గుడ్ పేరెంట్ ప్రొవైడ్ టైం ఫర్ చిల్డ్రన్, మంచిగా సమయాన్ని వెచ్చిస్తారు, పిల్లల కోసం కావాల్సినంత సమయాన్ని వెచ్చిస్తారు, బయటికి తీసుకెళ్తారు, మంచిగా టైం ఎంజాయ్ చేస్తూ ఉంటే టైం ఇస్తారండి. శాంగునికి ఆ టైం ఉండదు, పిల్లలతో అంత టైం వెచ్చించలేరు. అంటే కుటుంబంలో ఉంటే చేస్తారు కానీ రెగ్యులర్గా వాళ్ళు బిజీ. శాంగును ఎలా ఉంటుందంటే వర్క్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది, బిజీ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు పని ఎప్పుడు 24 గంటలు బిజీగా ఉంటారు కానీ వాళ్ళ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. అర్థమవుతుందండి. శాంగున్ 24/7 బిజీ, కానీ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది, వెరీ లో ప్రొడక్షన్ ఉంటుంది. కోల్రిక్ ఎవరు మాట్లాడండి. ఏం లేదండి. ఓకే,
సో కోలరిక్ ఎక్కువ పని చేస్తాడు, ఎక్కువ ప్రొడక్షన్ తీసుకుంటాడు, ఎక్కువ పని చేస్తాడు, 24 గంటలు ఎక్కువ కష్టపడతాడు, ప్రొడక్షన్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. సో మెలన్కోలి సో తనకు అవసరం ఉన్నంతగా ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు, ఎంత అవసరం ఉంటే అంత కష్టపడతాడు. సో ప్లెగ్మాటిక్ ఎలా ఉంటాడు అని అంటే ఇంకా ఎంత ఎంత కంప్లీట్ అంటే తనకు చేయగలిగినంత మాత్రమే చేస్తాడు, ఎక్కువ చేయడు. డిఫరెంట్గా ఉంటుందండి, భలే అనిపిస్తుంది. అంటే ఆలోచించండి, నాట్ ఇన్ హరీ. ప్లెగ్మాటిక్ హర్రీగా ఉండడం, హరీబరిగా ఉండడం మీరు ఎక్కడ చూడరండి. ప్లెగ్మాటిక్ హరీబరిగా ఉండడు. మళ్ళీ కోలరిక్ ఉన్న మెలన్కోలి కొంచెం హరిబరిగా కనిపిస్తారు, ఎందుకంటే ఈయన పర్ఫెక్షనిస్ట్ కాబట్టి టైం ఇవన్నీ డిసిప్లిన్ ఉంటుంది. అతనేమో టార్గెట్ ఓరియంటెడ్ కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనే హరిబరిగా అనిపిస్తుంది. ప్లెగ్మాటిక్లో కానీ శాంగులో మరి హరిబరి ఉండదు. ప్లెగ్మాటిక్ అయితే ఇంకా ఎక్కువ కామ్ అన్నట్టుగా, అస్సలు నాట్ ఇన్ హరీ. ఏ దానికి తొందర ఉండదు, దేనికి చెప్పాను కదా, బాంబు పడిందన్న కూడా మెల్లగా లేస్తాడు అన్నట్టుగా. ఇప్పుడు ట్రాఫిక్ అక్కడ ఉంది అని అంటే కారు మెల్లగా పోదామన్నా పర్లేదు అన్నట్టు ఉంటుంది. అంతే, అంత హరీ ఉండదు ఈయనకి. కెన్ టేక్ వాట్ ఈజ్ గుడ్ ఫ్రమ్ ద వరస్ట్. అన్నిటికంటే చెడ్డ నుంచి చెత్త విషయాల నుంచి కూడా వాళ్ళకి ఎంతవరకు తీసుకోవాలో అందులోకి వెళ్ళి కావాల్సినంత మంచి మాత్రమే తీసుకుంటారు. ఇక ఎవరి గురించి ఎక్కువ ఆలోచించారు. అందుకే మీరు చూడండి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఒక తప్పుడు బోధకుని దగ్గర ఉన్నారనుకో, వాళ్ళు ఏమనుకుంటారు అన్న, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి అంత స్ట్రెస్ తీసుకోవడం ఇష్టం ఉండదు అన్న, వాళ్ళు ఇలాంటి వాడు నాకు సంబంధం లేదు, నేనేం తీసుకుంటున్నా నాకు ఇంపార్టెంట్, నేను ఎంత తీసుకోవాలో అంత మంచి తీసుకుంటా అంటారు అన్నట్టు. అలాగే అందుకే అక్కడ నుండి మారరు. మీరు అనుకుంటారు కదా పలానా దగ్గర వదిలేసి రావచ్చు అనుకుంటారు, ప్లెగ్మాటిక్స్ అస్సలు వదలరు అక్కడ నుంచి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎంత తీసుకోవాలో అంత ఉండాలనుకుంటారు. అర్థమవుతుందా అండి? నాట్ ఈజీలీ యాంగ్రీ. ప్లెగ్మాటిక్ అసలు కోపం రాదు, అంటే తొందరగా కోపం రాదు. ప్లెగ్మాటిక్ కోపం రాదండి. నేను 20 years బ్యాక్ మా కజిన్ ఉన్నాడు, వాడు ప్లెగ్మాటిక్. నేను ఎన్ని చెప్పినా ఒకసారి పరిచయ ఆరంభంలో వాడు ప్రభుని అంగీకరించి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వాడిని రకరకాలుగా ప్లాన్ ఏది చేసినా ఇంట్లో ఒక కంప్లైంట్స్ వస్తాయి. ఎప్పుడు కామ్గా ప్రశాంతంగా ఉండేవాడు అన్నట్టు. చెప్పాను కదా, పెళ్ళైనా చావైనా ఎక్కువ నా లైఫ్లో ప్లెగ్మాటిక్స్ ఎక్కువ ఉన్నారు. నేను ఎక్కువ ప్లెగ్మాటిక్స్ని చూశాను. సో శాంగుల్ ఉన్నారు, కోలరిక్స్ ఉన్నారు. సో ఎట్లా అంటే వాడు ఏం చేసినా కామ్గా ఉంటాడని ప్రశాంతంగా. ఒకసారి కోపం వస్తుందా రాదని చెప్పేసి ఇక కొంచెం గట్టిగా క్లాస్ వీకినాడు, గట్టిగా కౌన్సిలింగ్ చేశాను. కోపం వస్తుందా రాదా, ఏడుపు వస్తుందా రాదా, కోపం వస్తుందా, 2 రావాలా. ఏడువరు వీళ్ళు, బయటికి కన్నీళ్ళు గార్చారు, 2 కోపాన్ని కూడా ప్రదర్శించారు. చాలా కష్టం వీళ్ళు, కళ్ళలో కన్నీళ్ళు రావడం, 2 కోపం రావడం. అంత అదిగా ఉంటారు, నాట్ ఈజీలీ యాంగ్రీ అన్నట్టు. అంత ఈజీ సులువు కాదు వాళ్ళ కోపం తెప్పించడం. ధోని కోపం తెప్పించడం కష్టం కదా, ఏమంటారు? అవునన్నా, చాలా కష్టం. అవునన్నా. సో అది అండి, వీళ్ళు ఎందుకు అలా ఉంటారంటే అలా ఉంటారు. సో ఈరోజు ఇంట్రడక్షన్ 4 పర్సనాలిటీ చూసాం కదా, శాంగున్, కోలరిక్, మెలన్కోలి అండ్ ప్లెగ్మాటిక్. 4 టెంపర్మెంట్స్ చూసాం. ఒక్కొక్కరు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు పనిచేసే దగ్గర ఎలా ఉంటారు, కుటుంబంలో ఎలా ఉంటారు, ఫ్రెండ్షిప్లో ఎలా ఉంటారు, వర్క్ విషయంలో ఎలా ఉంటారు. నిజంగా ఇదంతా ఒక్కొక్క ఏరియాలో ఎలా ఉంటారు అనేది ఇంకా మనం డీప్ స్టడీ చేయబోతున్నాం. రేపటి నుంచి ఇంకా డీప్గా వెళ్తాం. మీకు ఎంత డీప్గా అంటే అంత డీప్గా తీసుకెళ్తాను. వారి లోపల ఉండే బలాలు ఏంటో చూపిస్తాం, వాళ్ళ లోపల ఉండే బలహీనతలు చూస్తాం, మరి బలహీనతలు ఎలా జయించాలనే పరిష్కారాన్ని కూడా మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్.